నమస్తే. నీట్ పేపర్ లీకేజీలో ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యులను చేసి తను రాజీనామా చేయాలి, చనిపోయినటువంటి కుటుంబాలకి ₹1 పరిహారం ఇవ్వాలంటూ ఇప్పటికే సీజేపీ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కాక్రోచ్లంతా కూడా ఢిల్లీ వేదికగా ధర్నా చేస్తా ఉన్నారు. సో ఎక్కడైనా కానీ హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తులో కూడా చాలా మంది నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. సో బీజేపీకి వ్యతిరేకంగా, అంతేకాకుండా ధర్మేంద్ర ప్రధాన్ కి వ్యతిరేకంగా చాలా మంది నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది, పార్టీలకు అతీతంగా కూడా. సో ఈ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున కూడా ధర్నా చౌక్ లో ఒక ధర్నా నిర్వహిస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. చాలా మంది జంజీ యువత అంతా కూడా ఆ సభకి మద్దతు తెలుపుతా ఉన్నారు, సీజేపీకి మద్దతు తెలుపుతా ఉన్నారు. సో ముఖ్యంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నటువంటి బాధ్యత కూడా కేంద్రం పైన ఉంది అని చెప్పేసి హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. చాలా మంది ఈ యొక్క ధర్నాకు రావడం జరుగుతా ఉన్నది, మద్దతు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మాట్లాడదాం, ఇక్కడ ఉన్నటువంటి యువతతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, ఇక్కడ మీద హైదరాబాద్ అన్న అవునండి. ఏం చెప్పదలుచుకున్నారు? అంటే వరుసగా ఇటువంటి లీకేజీలు ప్రభుత్వాలు మారుతున్నప్పుడు కూడా ఈ లీకులకు సంబంధించిన పేపర్ లీకులు అవుతూనే ఉన్నాయి. సో ఎన్ని ప్రభుత్వాలు మారినా కానీ విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి ఎక్కి మళ్ళీ ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఎన్ని ప్రభుత్వాలు మారినాయండి, మహా అంటే రెండు, కాంగ్రెస్ బీజేపీ. తిప్పి తిప్పి కొడితే అవే రెండు మాట్లాడతారు, కొత్తవి రానివ్వరు. ఎందుకంటే వీళ్ళ పవర్ ఎక్కువ అయిపోయింది, వీళ్ళని క్వశ్చన్ చేసే వాళ్ళు లేరు, రానివ్వరు కూడా. మనం ఇప్పుడు సడన్ గా కొత్త పార్టీ వచ్చేసరికి ఇంకా స్టార్ట్ చేశారు. వీళ్ళంతా ఈ జనరేషన్ అంతా ఇంతే, వీళ్ళంతా ఇట్లాంటి పనులు చేస్తారు. ఏం చేసినాం? మేము క్వశ్చన్ అడిగినాం, అకౌంటబిలిటీ అడిగినాం. అది ఇవన్నీకే రాదు వీళ్ళకి ఏంటి, అన్ని ఎంత వరెస్ట్ క్వాలిటీ పాసిబుల్ అట్లాంటివే చేస్తారు వీళ్ళు. ఎగ్జామ్స్ వేస్ట్ క్వాలిటీ, సర్వీస్ వేస్ట్ క్వాలిటీ, ఫండ్స్ ఇవ్వడం అన్ని మింగేస్తారు. రోడ్స్ కడితే వేస్ట్ క్వాలిటీ, బిల్డింగ్స్ కడితే వేస్ట్ క్వాలిటీ, అన్ని వేస్టే ఉన్నాయి. మా బతుకులు కూడా అట్లా అవుతున్నాయి. ఇంకా మేము చేసేది ఏముంది? ఇంకా మేము చదువుడు ఎందుకు అడగండి మీరు. ఆయన చదువుకోలే, మేము చదవడం ఎందుకు అన్నట్టు ఉంది. చదువుకున్న వాళ్ళు వస్తే మేము చదువుతాం. ఒక చదువుకున్న ప్రైమ్ మినిస్టర్ కావాలి, చదువుకున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కి చదువు రాకపోవడం మీకే అర్థమవుతుందా? ఆయన అసలు ఎక్కడన్నా ఎడ్యుకేషన్ మీద మాట్లాడట్లే. అసలు ఇంత 21 days గుచ్చి ఆయన గురించి అడుగుతుంటే మొన్న గుడిలోకి తిరుగుతున్నాడు అండి. గుడిలోకి ఏం చేస్తాడు వెళ్ళి? అసలు ఆయన ఏం చేయాలి, ఏం చేస్తున్నాడు? వచ్చి ఒక పదం చెప్తలేడు. అక్కడ ఆయన ఆకలితో కూర్చుంటే ఆయన తెల్ల బట్టలు కప్పేసి తీసుకెళ్ళిపోయారు. ఇదేంది ఇది? కుల్ల రోజు మొత్తం ఇట్లా సన్ లైట్ లో తీసుకెళ్లిపోయారు ఆయన. అట్లాంటిది అంత పెద్ద ఆయన, అంత మీడియా కవరేజ్ ముందరే ఆయన తీసుకెళ్లిపోతే మేము ఇంకా మమ్మల్ని ఏదో ఒకటి చేస్తారు. మాకు ఆయన డిమాండ్ ఏంటిది? 2 డిమాండ్లేనా, ఇంకేమైనా డిమాండ్లు ఉన్నాయా? డిమాండ్ అంటే మేము అడుగుతేనే చేస్తారా వీళ్ళ గవర్నమెంట్? వీళ్ళకి బుద్ధి ఉండాలి, వీళ్ళు చేయాలి. మేము అడుగుడేంది? మేము స్టూడెంట్స్ మేము ఈడ కూర్చొని రాయాలి, వీళ్ళ కోసం లిస్ట్ రాయాలి, మెన్యూ రాసినట్టు. వాళ్ళకు ఉండాలి. గవర్నమెంట్ అనేది కాన్స్టిట్యూషన్ లో ఏముందో దింపండి. మొత్తం కాన్స్టిట్యూషన్ లో మా రైట్స్ ఏమున్నాయో ఎగ్జిక్యూట్ చేయండి, ఇంప్లిమెంట్ చేయండి రైట్స్ అన్ని. ఒక్క రైట్ ప్రొటెక్ట్ అయితే లేవు మావి. పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తే కొడుతురు, టియర్ గ్యాస్ వదులుతురు, బాంబులు వేస్తురు, ఎక్స్పైర్డ్ బాంబ్స్. అది కూడా ఇందులో కూడా ఎక్స్పైర్డ్ క్వాలిటీ. ఏం చేస్తాం ఇంకా? ఏం చేసినా గానీ ఇట్లనే ఉన్నాయి. మేము అడగడం ఏంది? మేము అడుగుతున్నాం అంటేనే ఎంత దిగజారిపోయింది గవర్నమెంట్. ఇంత చిన్న పిల్ల రోడ్ల మీదకి వచ్చి అడక తింటున్నారు, మార్చండి అని. వాళ్ళకు ఉండాలి. ధర్నా చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, మీరు అక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి శక్తులు అక్కడికి వచ్చి కొట్లాడుతా ఉన్నారు. వీళ్ళంతా కూడా పాకిస్తాన్, చైనాకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా స్పాన్సర్ చేస్తున్నటువంటి వచ్చినటువంటి పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతా ఉంది. ఇట్లాంటివే చేస్తారు. మరి మేమన్నా ఇట్లా ఇప్పుడు చక్కగా చేయడానికి రాకపోతే ఇట్లాంటివే చెప్పి కవరింగ్లు ఇచ్చుకుంటారు. ఎందుకో సార్ పాకిస్తాన్ వాళ్ళకి ఏమైనా పని లేదా మన ప్రొటెస్ట్ వచ్చి దూరనిక? వాళ్ళు వచ్చినా కానీ ఒక్కడు వస్తాడు, వచ్చి ఆడ కూర్చుంటాడు, వాడు ఒక్కడి వల్ల మొత్తం ప్రొటెస్ట్ పాయా. మేము వేల మంది మీరు చూస్తున్నారా? మీరు ఇటువంటి విన్నారా? మీరు ఇట్లా పాకిస్తాన్ అని చెప్పేసి వింటున్నామండి. మేమైతే ఎక్కడ చూడలేము. మీగో ఈమె ఈడనే పుట్టింది, ఆడు ఈడనే పుట్టిండు, మేము అంత ఈడనే పుట్టినాం. మీరంతా కూడా నీట్ ఎగ్జామ్స్ రాసినటువంటి వాళ్ళ? రాసిన ఏదో కర్మకాలు రాసిన, బై మిస్టేక్ ఏదో డాక్టర్ అవుదాం అనుకున్నా. వీళ్ళకి డాక్టర్ అయ్యి కూడా వేస్ట్. అదే రెండు సార్లు రాస్తాం. ఇంకేం చేస్తాం? రాసిన. అసలు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి నిన్న మోదీ యొక్క ప్రకటన, ఆ ప్రకటన విన్న తర్వాత ఏమనిపిస్తుంది? మేము ఆకలిస్తుంది అన్నం పెట్టు అంటే పక్కకెళ్ళి షాపింగ్ చేపిస్తా అంటాడు. ఏంది? మేము ఏం అడుగుతున్నాం? ఆయన గారు ఏం చెప్తున్నారు? మేము రిజైన్ చేయండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆడిపోండి అంటే అక్కడ ఎక్కడో ఎప్పుడో లీక్ అయిన పేపర్ వాళ్ళని జైలు వేసి వాళ్ళని కొడతాడంట. వీళ్ళేం చేస్తారు? ఇంకా అక్కడ ఎప్పుడో అయిపోయింది, లీక్ అయిపోయింది, దాన్ని బట్టి వెళ్ళాడతాడు ఈయన.
అసలు ఎంతసేపు అని దాన్ని బట్టే వేలాడుతున్నాడు. మాకు రిజైన్ చేయండి, అకౌంటబిలిటీ కావాలి మాకు. ఏముంది అంత బంగారమైన మినిస్టర్ ఏందైనా అంత పట్టుకొని కూర్చుంటున్నాడు ఆయనని. ఇంత ఇంత అడుగుతున్నా గానీ రిజైన్ చేయనిస్తలేడు అంటే ఎందుకని 20-25 రోజుల కానించి మీ పోరాటం ఆగట్లేదు ఎక్కడ కూడా? కేవలం ఈ తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇటువంటి ఉద్యమాలు జరుగుతా ఉన్నా గానీ ఒక స్టేట్మెంట్ ఇక్కడ కూడా కనబడట్లేదు. ఆయనను మేము బర్తరఫ్ చేస్తామనో లేకపోయినట్టు అయితే ఉంటే ఆయనను మారుస్తామన్నటువంటి ప్రకటన. ఎందుకు మీ ఉద్యమాన్ని వాళ్ళు చులకనగా చూసుకుంటున్నారా? ఎట్లా అర్థం చేసుకో అదే వాళ్ళని అడగాలి. మోడీ గారు మిమ్మల్ని క్వశ్చన్ నన్ను అడుగుతారు. ఎక్కడండి, ఎక్కడ మీ అకౌంటబిలిటీ ఏది? ఏందో ఓటేసినారు, మా అమ్మ నాన్న ఎందుకు వేసిరో అర్థమైతలేదు. వేసిరు, సరే వేసినారు, కనీసం చేయండి అండి ఏదో ఒకటి. ఒక్క మాట చెప్తలేరు. ఇగో ఇట్లా కెమెరా పెట్టి మిత్రో అంటే సరిపోదు, అకౌంటబిలిటీ కావాలి. ఫ్రెండ్స్ కొత్త అసలు ఏంటండి ఒక్క అకౌంటబిలిటీ విన్నాం. మాకు అదే పని కదా. ఇంకా గుడ్ల గుప్ప కల్లేసుకొని చూస్తాం మేము. అన్ని వచ్చిందా, మేము అడిగిందా పని సార్. మీరేం చెప్పదలుచుకున్నారండి? ఇక్కడ హైదరాబాద్ 21 days నుంచి అడుక్కుంటున్నాం, మీరే చూస్తున్నారు. 21 days రిక్వెస్ట్ చేస్తే ఫైనల్ గా ఒక వీడియో రిజల్ట్ వచ్చింది. అంటే మేము ఇంకా ఎట్లా నమ్ముతాం? అంటే ఒక చిన్న అకౌంటబిలిటీకే మేము నెలలు కూర్చోవాల్సి వస్తుందంటే రేపు ఇంకా పెద్ద పెద్ద ఇష్యూస్ కూడా వస్తాయి. ఇప్పుడు అవన్నిటికీ గవర్నమెంట్ మాకు ఏదైనా చేస్తుంది అని మాకు నమ్మకం రావాలి కదా. ఇప్పుడు పోనీ లేదు, వాళ్ళు ఎట్లాగో సపోర్ట్ చేస్తలేరు, పోనీ ఇంకెవరో చేయడానికి వస్తే వాడు పాకిస్తాన్ నుంచి, వాడు చైనా నుంచి అంటున్నారు. సోనం వాంగ్చుక్ ఇండియా కోసం చాలా చేశాడు, సరే అతన్ని పక్కకు పెడితే వాళ్ళందరినీ పక్కకు పెట్టేద్దాం. పొలిటికల్ పార్టీస్ నుంచి వచ్చిన పొలిటీషియన్స్ అందరినీ పక్కకు పెడితే కామన్ ఫోక్ కూడా ఉంది. నార్మల్ చిన్న పిల్లలు వీళ్ళందరూ కూడా వచ్చిండ్రు, స్కూల్లో వదులుకొని పనులు వదులుకొని అందరు వచ్చిండ్రు. వీళ్ళందరూ టెర్రరిస్టులైనా ఇప్పుడు ఒక్కొక్కడు బంగ్లాదేశ్ నుంచి, పాకిస్తాన్ నుంచి అయితే రాలేదు కదా. ఇన్ని రోజులు కూర్చొని మాట్లాడాల్సి వస్తుంది కదా. అంటే ఒక చిన్న అకౌంటబిలిటీ. అంటే ఇప్పుడు ఇండియా మొత్తంలో ధర్మేంద్ర ప్రధాన్ తప్ప అంత రెస్పాన్సిబిలిటీ తీసుకునే కేపబిలిటీ ఎవరికి లేదన్న. ఒక్కసారి జరిగింది అంటే అంటాము అవును జరుగుతుందని. ఇది చాలా సార్లు జరిగింది. ఇప్పటికీ ఏదో ఒకటి జరగాలి, లైక్ ఏమైనా రెస్పాన్స్ అని ఇవ్వాలి ఎందుకు జరుగుతుందని. జస్ట్ ఒక వీడియో కోసమే 20 రోజులు కూర్చోవాల్సి వచ్చిందంటే ఇంకా చేంజ్ కోసం ఎన్ని సంవత్సరాలు కూర్చోవాల్సి వస్తుంది మేము? అప్పుడు కాంగ్రెస్ ఉన్నప్పుడు కూడా జరిగినాయి ఇవన్నీ అంటే అవును జరిగినాయి కాబట్టి కాంగ్రెస్ ని తీసేసి బీజేపీని పెట్టినాం. వాళ్ళు ఉన్నప్పుడు కూడా జరుగుతుంది కాబట్టి క్వశ్చన్ చేస్తున్నాం. ఏమన్నా అంటే అప్పుడు జరిగింది ఇప్పుడు జరిగితే ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? అదే మరి ఎప్పుడు జరిగినా క్వశ్చనే చేస్తాము, చేసేదే క్వశ్చన్. మీరు రెస్పాన్స్ ఇవ్వకపోతే అదే చేస్తాము. ఇప్పటికీ కూడా పీస్ఫుల్ గానే అడుగుతున్నారు, ఎవ్వరు కూడా ఏం చేయలేదు. పీస్ఫుల్ గా అడిగితేనే కొడుతున్నారు, బాంబులు వేస్తున్నారు. ఇంకా మేము ఫైట్ చేస్తే ఏం చేస్తారు? డిక్టేటర్షిప్ లాగా చేసేస్తారేమో, హిట్లర్ చేసినట్టు. ప్రయత్నం చేస్తారా ఢిల్లీకి వెళ్ళి? సో ఆ ఉద్యమంలో చాలా మంది కూడా మీలాంటి యువత అంతా కూడా అటు పోతే బాగుండు కావచ్చు అని చెప్పి చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తాం. అటువంటి ప్రయత్నం చేస్తారా? ప్రయత్నం చేసినాము కానీ పంపించలేదు మమ్మల్ని ఇంట్లో. పంపించిన చోటుకైతే వచ్చినాము. ఇప్పటికీ మాకు కుదురుతున్నది అయితే చేస్తున్నాం మేము. అంటే ఇది ఎట్లా ఉంది, మీకు కావాలంటే ఇప్పుడు నువ్వు తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్తేనే నేను దేక్తా, లేకపోతే నేను చూడ అన్నట్ట. అరే ఎందుకు అంటే బేసిక్ రైట్స్ కోసం కూడా ఇప్పుడు నేను ట్రైన్ టికెట్లు బుక్ చేసుకొని పార్లమెంట్కి వెళ్ళి అన్నా ప్లీజ్ అన్న ఏమైనా చేయన్నా అని అడుకోవాలా? లేదు కదా. సో అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఇంత అడగాల్సిన అవసరం రావద్దు అసలు. 21 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాహుల్ గాంధీకి వెళ్ళి మోదీ నివాసం ముంగట ధర్నా చేయడం జరిగింది. సో ఈ ధర్నాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇది ఒక పొలిటికల్ రంగును పూసేటువంటి ఒక ప్రయత్నం. వాళ్ళతో మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏమన్నా వేసుకొని మాకు రావాల్సిన జస్టిస్ మాకు కావాలి. ఇక్కడ మేము ఎవరిని సపోర్ట్ చేయం. నాకు వాళ్ళైనా వీళ్ళైనా నిల్చుంటే నిల్చోండి, సపోర్ట్ చేస్తే చేయండి, నాకు ఎవరితో సంబంధం లేదు. మాకు కావాల్సిన జస్టిస్ మాకు ఇవ్వండి అంతే. అక్కడ చాలా మంది మీలాంటి వాళ్ళు అమ్మాయిలు సైతం కూడా చాలా మంది కొట్టండి అవసరమైతుంటే మమ్మల్ని అని చెప్పేసి అంత మొండిగా అట్లా వాళ్ళు అక్కడ ఉండడం చూస్తే ఈ క్వశ్చన్ మరి ఏడుపు వస్తుంది, ఏంటిది అసలు అని. అరే ఇండియా గ్రేట్ కంట్రీ, చిన్నప్పటి నుంచి స్కూల్లో మన కంట్రీ ఇది అంత గ్రేట్ కంట్రీ అన్నప్పుడు ఇట్లా బేసిక్ రైట్స్ కోసం కూడా మేము ఎందుకు ఇంత చేయాల్సి వస్తుంది అని బాధ అనిపిస్తుంది. అంటే అడగంగానే చెయ్యొచ్చు కదా. ఇప్పుడు మోడీ అంటాడు స్టూడెంట్స్ యూత్ ఫ్యూచరే, మన యూతే మన ఫ్యూచర్ ఇది అది అని. మరి యూత్ ఏమన్నా అడిగితే రెస్పాన్స్ ఇవ్వాలి కదా. జస్ట్ పొగిడి వదిలేస్తే ఎట్లా, ఏమన్నా చేయాలి కూడా కదా. ఇక్కడ వరకు ఫుల్ స్టాప్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. ఎట్లాంటి ప్రకటన రాకుండానే ఇప్పటికే పెద్ద ఎత్తున పోలీసులు అక్కడికి చాలా మంది చేరడం జరిగింది. ఆ ఉద్యమాన్ని అంతా కూడా నీరుగార్చేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా కనబడతా ఉన్నది. ఏంటిది భవిష్యత్తు? ఏమన్నా చేయాలని కోరుకుంటాం, మేమేం చేస్తాం చేసేంత వరకు అట్లానే వదిలేలేం కదా. సో అంటే ఇప్పుడు మేము వచ్చింది నీట్ పేపర్ లీక్ ఒకటే కరెక్టే, నీట్ లీక్ ప్రొటెస్ట్. నాకు తెలిసిన చాలా మంది
కానీ చదువుకున్న 2 years చదువుకున్న లక్ష ఫీజు కట్టారు ఈ కాలేజీల కోసం. వరల్డ్ లో కూడా టాప్ కాదు కానీ ఎగ్జామ్ ఎంత డిఫికల్ట్ గా చేస్తున్నారో తెలుసు. రాశారు, సరే రాశారు. నేను చాలా మందిని చూసా, చాలా మంచి మార్క్స్ వచ్చినాయి. కానీ సడన్ గా ఇంకోసారి రావాలి 1 month చదవాలంటే ఎవరి వల్ల అవుతుంది? అవ్వదు కదా. సరే మళ్ళీ రాశారు, ఏం చేయలేక రాశారు. రాసిన తర్వాత అరే బాబు అకౌంట్ చేయండి రా బాబు అంటే ఢిల్లీకి వెళ్ళారు. చిన్నపిల్లల్ని కొట్టాల్సి వస్తుంది. చిన్నపిల్లల్ని కొట్టే అవసరమా మీకు? పోలీసులు అది కాదు చేయాల్సింది. సివిలైజేషన్ ని మనుషుల్ని హెల్ప్ చేయడానికి వచ్చిర్రా, లేకపోతే చిన్నపిల్లల్ని అమ్మాయిల్ని కొట్టడానికి వచ్చిరా? నాకు అర్థం కాదు. ప్లస్ ఈ రోజు మేము వచ్చింది నీట్ లీక్ కాదు, అది కాదు. నీట్ ఒకసారి లీక్ అవ్వలేదు, పాస్ట్ ఇయర్స్ లో చాలా సార్లు లీక్ అయింది. నీట్ ఒకటే కాదు, చాలా ఎగ్జామ్స్ లీక్ అయినాయి. ఇప్పుడు లీక్ అవ్వలేదు, సరే లీక్ తీసేశారు కదా, నెక్స్ట్ టైం అవ్వదు అంటే ఏంటి నెక్స్ట్ టైం? అసలు అలాంటి ఎగ్జామ్ పెట్టాల్సిన అవసరం ఏంటి? అంత వస్తేనే 1% యాక్సెప్టెన్స్ రేట్, 0.1%. దాంట్లోనే రిజర్వేషన్ అంటారు. కష్టపడి చదివేటోడికి ఎక్కడా న్యాయం? చదివినా కానీ సీట్లు రాకపోతే ఎందుకు మేము చదివినా కానీ డాక్టర్లు వెళ్ళినా కానీ అక్కడే ఏమీ లేదు. హాస్పిటల్స్ క్వాలిటీ బాగాలేదు, ఏది బాగాలేదు. సరే నీట్ ఒకటే కాదు, జేఈ అయినా తీసుకోండి. అంత చదువుతాం, అంత చేస్తాము. 0.1 యాక్సెప్టెన్స్ రేట్. మిగతా వాళ్ళకి జాబ్లు వస్తలేదు, చదువుకున్న వాళ్ళకి జాబ్లు వస్తలేదు. ఏంటి ఇదంతా? అసలు ఏమైనా అర్థం ఉందా? అసలు అంటే ఫౌండేషన్ లేదు, ఎడ్యుకేషన్ సిస్టమ్ కి ఫౌండేషన్ లేదు. చిన్నప్పటి నుంచి ఫౌండేషన్ చదువుకుంటున్నారు. 8th class నుంచి ఈ బొక్కల ఎగ్జామ్ ఫౌండేషన్ చదువుకోవాల్సిన అవసరం ఉందా? 2 ఏళ్ళలో లక్షలు ఫీజు కట్టే అవసరం ఉందా? నారాయణ చైతన్య అవసరం ఉందా? అసలు ఇవన్నీ అవసరం ఉందా? అసలు ఒక వేరే కంట్రీస్ లో చూడండి, పిల్లలు ఎంత హ్యాపీగా ఉంటారు, వాళ్ళకి నచ్చింది నేర్చుకుంటారు, వాళ్ళు నచ్చింది చేస్తారు. ఇక్కడ 4 walls ప్రిజన్ లో పెట్టి ఇలా జైల్స్ అని పెట్టి చదివిపిస్తారు. అసలు ఇది ఎడ్యుకేషన్? ఇదంతా మార్చి నీకు వచ్చాము. ఫ్యూచర్ జనరేషన్ ఇది బాధపడకూడదు అనే వచ్చినాము. మేము చేయకపోతే ఇంకెవరు చేయరు. ఇది కంటిన్యూ అవుతానే ఉంటుంది. డబ్బులు దోచుకుంటానంటారు, వాళ్ళు దోచుకుంటారు, అందరు దోచుకుంటానే అంటారు. సో ఇది చేంజ్ చేయనీకి వచ్చినాము, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని చేంజ్ చేయనీకి వచ్చినాము. మీరేం చెప్పదలుచుకున్నారు? ఒక పక్కన ఇంత ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా మోదీ దగ్గర నుంచి ఒక ప్రకటన, సో దీన్ని అంతా కూడా ప్రక్షాళన చేస్తూ ఇంకోసారి కూడా లీకులు కాకుండా చూసుకున్నటువంటి బాధ్యత మాకు ఉంది. ఎవరైనా లీకులు చేసినట్టయితే వాళ్ళని కఠినంగా శిక్షిస్తామన్నటువంటి ఒక ప్రకటన కనబడతా ఉంది. ఈ ప్రకటన పట్ల ఏంటిది? 20 రోజుల్లో జరుగుతున్నటువంటి ఈ ఉద్యమం పట్ల మీ ఒపీనియన్? శిక్షించడం వరకు ఓకే. శిక్షించడం అంటే ఏం చేస్తారు? మహా అయితే ఒక 1 month జైలు వేస్తారు, 2 months జైలు వేస్తారు, అంతే. తర్వాత ఏం చేస్తారు? ఇంతే జైలు వేస్తారు అని తర్వాత వదిలేస్తారు. తర్వాత నుంచి మళ్ళీ అవుతానే ఉంటాయి. లాస్ట్ టైం కూడా అట్లనే అయింది. మేము 2 సార్లు రాసినాం, రెండోసారికి మేము వెళ్ళినాము. మాకు ఇప్పుడు రెండోసారికి సీట్ వచ్చింది. అంతగానం ఎందుకు? అకౌంటబిలిటీ తీసుకోవచ్చు కదా. ఎన్నిసార్లు కూడా లీక్లు అవుతా ఉంటాయి, వరుసగా లీక్లు అవుతున్న చాలా మంది విద్యార్థులంతా కూడా మనస్తాపంతో చనిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఏంటిది ఇట్లాంటి మరణాలను చూస్తే ఏమనిపిస్తా ఉంటుంది? మాకైతే బాధ వస్తుంది. మేమైతే రోజంతా కూర్చొని ఏడ్చినాం. ఆ పిల్లల్ని అంతగానం కొట్టాల్సిన అవసరం లేదు. అమ్మాయిలని అయితే ఘోరం. ఇంకా 12 years కిడ్స్ పైన స్కల్ ఇరగొడితే ఎంత బాధ ఉంటది ఎవరికైనా. ఎడ్యుకేషన్ మినిస్టర్ షుడ్ రిజైన్ అండ్ అకౌంటబిలిటీ తీసుకోవాలి. అకౌంటబిలిటీ కాకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఓపెన్ చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అంటే ఏం లాభం? ఎన్ని రోజులుగా జరుగుతున్నప్పుడు కూడా ఉద్యమం ఎవరు పట్టించుకోవట్లేదు. జస్ట్ ఒక వీడియో రావడానికి ఇంత టైం పట్టిందంటే ఇంకా మేము ఇంకా ఏమైనా కావాలంటే ఇంకెంత టైం పడుతుంది? ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది? మీ వెనకాల ఉండి పార్టీలు నడిపిస్తుండే, మీకు ఫండ్స్ ఇచ్చి మిమ్మల్ని అందరిని కూడా ఉసిగొల్పేది కూడా పార్టీలు అని చెప్పేసి ఒక ప్రచారం. విదేశీయులు, మిగతా ఉన్నటువంటి బంగ్లాదేశీయులు వెళ్ళే మిమ్మల్ని ముందుండి నడిపిస్తున్నారు అనేది ఒక ప్రచారం. బంగ్లాదేశ్ జీడిపి చూసి అప్పుడనండి, పాకిస్తాన్ జీడిపి చూసి అప్పుడనండి. ఈ జీడిపి పెట్టుకొని మాకు ఫండింగ్ చేస్తారు వీళ్ళు. బాగుంది. మాకు ఫండింగ్ ఏం చేయని అవసరం లేదు. మేము ఫ్రీగానే హేట్ చేస్తాం గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడం ఇస్ మై రైట్. దట్ ఈస్ వాట్ డెమోక్రసీ ఈజ్. కాక్రోచ్ జనతా పార్టీ దీని పట్ల నీ ఒపీనియన్ ఒక జంజీగా ఏం చెప్పదలుచు? మేమైతే ఏ పార్టీకి సపోర్ట్ లేదు. మేము వీఆర్ ఫర్ స్టూడెంట్స్. అంతమంది విద్యార్థులు మీలాంటి వాళ్ళు అది జస్ట్ ఒక ఏమంటారు, ఇప్పుడు ఒక కిరోసిన్ కి ఎట్లాంటి అగ్గి తలిగిస్తారో అలా సిజేపీ పార్టీ అంతే. మేమంతా కిరోసిన్ అంతే. ఈ ప్రొటెస్ట్ అంతా నిప్పు అంతే. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడికి వచ్చినా, లేకపోతే వ్యక్తిగతంగానే ఖచ్చితంగా దీంట్లో అటెండ్ కావాలి? హాలిడే ఇచ్చినారు కాబట్టి వచ్చినాం. మా 75% అటెండెన్స్ కోసం, మా 75% అటెండెన్స్ లేకపోతే మేము రాకపోతుండే. హాలిడే అయిపోతే మేము రాకపోతుండే. హాలిడే ఉంది కాబట్టి వచ్చినాం. థ్యాంక్స్ ఫర్ ది హాలిడే.
నిన్న జరిగింది ఏదైతే ఉన్నదో దాన్ని ప్రజాస్వామ్యం మీద హత్య నేను పరిగణిస్తూ ఉంటాను. ఎందుకంటే మనం జలియన్ వాళ్ళ బాగా చూసినాం ఇంతకు ముందు. ఏదైతే మన ఏదైతే పౌరులు ఉన్నారో వేరే దేశ పౌరులు, బ్రిటిష్ ఆయన జనరల్ డైరీ ఎవరైతే ఉన్నారో వేరే దేశపోడు మన మీద ఆడినాడు, అది చేపించిండు. కానీ హింసాకాండ ఈ రోజు మనం చేపించింది ఎవరంటే మన దేశపోడే. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయంగా నేను పరిగణిస్తూ ఉన్నాను. ఆడ వచ్చింది వాళ్ళు ఏదో బుల్లెట్ తీసుకోనో ఏదో బాంబు తీసుకొని రాలే, పూలు తీసుకొని వచ్చిరన్నా. మేము శాంతియుతంగా నిరసన చేస్తామని పూలు తీసుకొని వచ్చిర్రు. వాళ్ళ మీద మీరు లాఠీ చారులు చేసి ఇవాళ టియర్ గ్యాసులు వేసి ఇవాళ మీరు ఏదైతే ప్రయత్నాలు చేసిరో అది ఖచ్చితంగా తప్పుగా నేను పరిగణిస్తూ ఉన్నాను. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆడబిడ్డల మీద ఎవరైనా లాఠీ చార్జీలు చేస్తారా అన్న? వాళ్ళ బట్టలు చింపి వాళ్ళ ప్రైవేట్ పార్ట్ల మీద టచ్ చేసి వాళ్ళ పోలీసులు నవ్వుతా ఉన్నారు. అది నిజంగా సిగ్గుచేటు. మొన్న వర్షం పడ్డది, ఆ రోజు మీరు చూసిరో లేదో. అది నేను ఖచ్చితంగా నమ్మేది ఏంటంటే మన స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో ఈ దేశంలో జరుగుతున్న పరిస్థితులను చూసి వాళ్ళు కన్నీరు పెట్టిరని నేను వాళ్ళ బాధపడతా ఉన్నా. ఒక్కసారి ఆలోచన చేయండి. ఇది మన దేశం. మన విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వస్తే, వాళ్ళు ప్రశ్నించడానికి వస్తే వాళ్ళు ఇవాళ యాంటీ నేషనల్, వీళ్ళు బంగ్లాదేశీయులు, వీళ్ళు పాకిస్తాన్లు అంటే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతవరకు ఇది న్యాయం? 36% మంది మాత్రమే బీజేపీకి ఓటేసిరు. వాళ్ళకు ఓటేని వాళ్ళు ప్రతోడు, వాళ్ళని క్వశ్చన్ చేసే ప్రతోడు యాంటీ నేషనల్ అవుతాడా? ఇది ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తామన్నా, ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. ఒక్క విషయం నేను చెప్పదలుచుకుంటున్నా. ఒక ఆడబిడ్డకు అన్యాయం చేయాలని వీళ్ళు ఏదైతే చూసిరు చూడు, మొన్న కొట్టి ఆడబిడ్డ బట్టలు చింపి వీళ్ళు ఏదైతే ప్రయత్నాలు చేసిరో, మనం ఒక్కసారి పురాణాలు చూసుకుందామన్నా. మహాభారతంలో ఒక్క గాంధారి శాపం, ఒక తల్లి శాపానికి సాక్షాత్ పరమదాముడు అందరిని శాసించే భగవంతుడు ఆయన ఆ శాపానికి బలైపోయాడు. అలాంటిది లక్షల మంది తల్లులు, 20 పిల్లలు ఇవాళ మొన్న చచ్చిపోయారు. లక్షల మంది తల్లులు ఏడుస్తా ఉన్నారు. వాళ్ళ ఒక్కొక్క కన్నీళ్ళు ఒక శాపంగా మారి మిమ్మల్ని భూస్థాపితం చేస్తుందని నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక విషయం అన్న, ఆడబిడ్డల జుట్టు బట్టి కౌరవిల్లా మీరు మారిపోతే శాంతియుత కురుక్షేత్రాన్ని మేము పాండవుల్లాగా మేము ముందరికి నడిపిస్తాం, మిమ్మల్ని భూస్థాపితం చేస్తాం. నిన్న మీరు మోదీ అర్ధరాత్రి పూట ఒక వీడియో రిలీజ్ కావడం జరిగింది. సో ఇప్పటి నుంచి మేము కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాం, ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేస్తాం, ఇంకోసారి పేపర్ లీకేజీ కాదు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు సార్? ఇది పేపర్ లీక్స్ గురించి మాత్రం కాదు. పేపర్ లీక్స్ వాజ్ లైక్ ఇది ఇన్సైటింగ్ ఇన్సిడెంట్. అది స్టార్ట్ చేసింది, కానీ దిస్ హస్ బీన్ గోయింగ్ ఆన్ ఫర్ అ లాంగ్ టైం. చాలా రోజుల నుంచి ఇది జరుగుతుంది. అండ్ హీ ఓన్లీ రెస్పాండెడ్ ఆఫ్టర్ ద ప్రొటెస్ట్ గాట్ టు అ వెరీ వెరీ వైలెంట్ పాయింట్. అంతవరకు రెస్పాండ్ చేయలేదు. హీ ఓన్లీ రెస్పాండెడ్ వెన్ దేర్ వాస్ ఇంటర్నేషనల్ కవరేజ్ అండ్ ఆల్. సో దట్ ఈస్ నాట్ ఎ రెస్పాన్స్. దట్ ఈస్ హిమ్ ప్రొటెక్టింగ్ హిస్ సీట్. That is not a good response at all. ఒక పక్కన ఢిల్లీలో ఇంత పెద్ద ధర్నా అవుతా ఉంది, మీలాంటి వాళ్ళని పైన లాఠీ చార్జీలు చేస్తా ఉన్నారు, బూట్లతో దండుతున్నటువంటివి, లేకపోయినట్టు కరెంట్ షాక్ పెడుతున్నటువంటి ఆ వీడియోలు మీరు చూసారా? ఎట్లా అనిపిస్తా ఉన్నది? ఇటువంటి ఢిల్లీలో ఇటువంటి దారుణాలు జరుగుతాయని చెప్పి ఎప్పుడన్నా ఎక్స్పెక్ట్ చేస్తారా? సార్, స్టూడెంట్స్ సేఫ్ గా లేని కంట్రీలో ఎవరు సేఫ్ సార్? స్టూడెంట్స్ సేఫ్ గా లేరు, ఇంకెవరు సేఫ్ ఈ కంట్రీలో చెప్పండి? వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ బుక్స్ తో వచ్చారు. వాళ్ళు బుక్స్ తో వస్తే పోలీసులు లాఠీలతో కొట్టారు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ స్టూడెంట్స్ చేశారు, కానీ పోలీసు వాళ్ళు అక్కడ పీస్ఫుల్ లేకుండా నాన్ వైలెన్స్ చేసింది పోలీసెస్ అన్నమాట. అసలు స్టూడెంట్స్ తప్పేంటి? వాళ్ళు స్టూడెంట్సా? ఈ దేశానికి ఎనిమీసా? వాళ్ళు టెర్రరిస్టా? వాళ్ళు ఆఫ్టర్ ఆల్ స్టూడెంట్స్. డెమోక్రసీ గవర్నమెంట్ లో మాకు రైట్ ఉంది, మేము వెళ్ళి క్వశ్చన్ చేయొచ్చు గవర్నమెంట్ ఏదైనా తప్పు చేస్తే. మా రైట్స్ ని తొక్కేస్తున్నారు. మేము పోలీస్ అంటే మీరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి, కానీ మా నోర్లు మూయడం మీరు పోలీస్ చేసే డ్యూటీస్ కాదు. దిస్ ఇస్ వెరీ రాంగ్. మీరు అందరూ దెబ్బలు తాకి తలలు పగిలి అంత వైలెన్స్ అయిన తర్వాత, మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత మీరు వచ్చి మేము ఇప్పుడు హెల్ప్ చేస్తామంటే, వాట్ అబౌట్ ద పీపుల్ హు హావ్ already suffered? What about the students who have suffered? What about the years of lack of education system? ఇన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్న ఈ ఇంజస్టిస్ కి ఈ రోజు జస్టిసా? నేను ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు. నేను ఏ గవర్నమెంట్ పవర్ లో ఉన్నా నేను అన్ని గవర్నమెంట్ ని రెస్పాన్సిబుల్ గానే హోల్డ్ చేస్తాను ఫర్ వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్. ఇప్పుడు మీరు వచ్చి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తెస్తా అంటే ఆల్రెడీ చనిపోయి సూసైడ్ చేసుకున్న పిల్లల గురించి ఏంటి? వాట్ ఇస్ దట్? వి డిమాండ్ ఆన్సర్. వి డిమాండ్ జస్టిస్ ఫ్రమ్ మోడీ. ఇదంతా డిమాండ్ చేసేది విద్యార్థులు కాదు, నిరుద్యోగులు కాదు, నీటి పరీక్ష రాసినటువంటి వాళ్ళ అంత కాదు, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక శక్తులు మాట్లాడుతున్నాయి అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి స్టేట్మెంట్ కూడా మీరు చూస్తుంటారు. యాంటీ నేషనలిస్ట్ ఎవరంటే, ఈ దేశానికి ఇంత అన్యాయం జరుగుతున్నా
ఎవరైతే వాయిస్ చేయట్లేదో వాళ్ళు దేశం విరుద్ధంగా ఉన్న వాళ్ళు, ఎవరైతే దేశం బాగు కోసం కోరుకుంటున్నారో వాళ్ళు ఎవరి కోసం అయితే దేశానికి వాయిస్ రేజ్ చేస్తున్నారో వాళ్ళు దేశానికి విరుద్ధంగా ఉన్నట్టు కాదు. మాకుంది ఆ పవర్, మేము వెళ్ళి క్వశ్చన్ చేసే పవర్ ఉంది. మా దేశం ఇంకా అభివృద్ధి చెంది మంచిగా అవ్వాలన్న ఆశ మాకుంది కాబట్టి మేము ఈ రోజు వాయిస్ రేజ్ చేస్తున్నాము. లేదంటే రేజ్ చెయ్యని వాళ్ళు అసలు యాంటీ నేషనలిస్ట్ అంటే మేము కాదు. అంటే తన సనాతన ధర్మాన్ని కూడా గౌరవించినటువంటి వ్యక్తులు చేసేటువంటి ఒక ధర్నాగా చూస్తారు. ఇప్పుడు ఈ టైంలో ధర్మం గురించి కాదు, రిలీజన్ గురించి కాదు, బీజేపీయా సిజేపీయా ఏ పార్టీ కాదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఒక స్టూడెంట్ చదువు. మీ గవర్నమెంట్ మాకు ఏం ప్రామిస్ చేసింది? మేము ఎగ్జామినేషన్ ఫెయిర్ గా కండక్ట్ చేస్తామని ప్రామిస్ చేసింది. మేము వాళ్ళని నమ్ముతున్నామని మేము ప్రామిస్ చేసాము. మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నప్పుడు వాళ్ళ ప్రామిస్ వాళ్ళు ఎలా బ్రేక్ చేస్తారు? బ్రేక్ చేసినప్పుడు మేము క్వశ్చన్ చేస్తాము. ఎవరైతే జనాలు దీన్ని పొలిటికల్ ఎజెండా లాగా చేయాలనుకుంటున్నారో, ఎవరైతే దీన్ని పాలిటిక్స్ లోకి తీసుకురావాలనుకుంటున్నారో వాళ్ళందరి మీద షేమ్, అసలు సిగ్గుచేటు. ఎందుకంటే ఇది ఒక స్టూడెంట్ గురించి. స్టూడెంట్ కానీ రిలీజన్ ఉండదు, స్టూడెంట్ అనేది కాస్ట్ ఉండదు, ఏముండదు. వాళ్ళు చదువుకొని వాళ్ళు సక్సెస్ అవి వాళ్ళు ప్రొఫెషనల్ గా సెట్ అయ్యి వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి. ఎంతమంది పేదవాళ్ళు ఉన్నారు అసలు చదువుకొని నీట్ ఒక్కసారే రాయగలరు. వాళ్ళకి ఇవన్నీ వన్ ఇయర్ కోర్స్, లాంగ్ కోర్స్ తీసుకునే వాళ్ళు లేరు, అంత శాయశక్తులు లేరు. పేరెంట్స్ కష్టపడి చదివిస్తున్నారు. ఫస్ట్ ఇచ్చినటువంటి వాళ్ళపైన అర్బన్ నక్సలైట్లు, దేశద్రోహులు, వీళ్ళు ఉగ్రవాదులు, టెర్రరిస్ట్ అని చెప్పేసి రకరకాలైనటువంటి ముద్రలు వేసేటువంటి ఒక ప్రయత్నం. చాలా మంది చైనా ఏజెంట్స్, పాకిస్తానీ ఏజెంట్స్ అంటున్నారు. చైనా వాళ్ళకి అంత టైం ఉందా మన దేశం మీద ఫోకస్ చేసేంత? పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ జీడిపి వాళ్ళే చూసుకోవడానికి టైం ఉంది. వాళ్ళు వచ్చి మనకు డబ్బులు ఇచ్చేంత టైం మనకు ఉందా? అక్కడ ఉన్న అంతమంది స్టూడెంట్స్ ని, అమ్మాయిలను కూడా లాఠీతో కొట్టారు, తల పగిలి రక్తం వచ్చినట్టు. మీ ధర్మం ఏం చెప్తుంది? అమ్మాయిలను కొట్టమని చెప్తుందా? మరి it is not about religion, it is not about political party, it is about the voice of the students. మేము రేపు రాబోయే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలు మా గురించి కదా అది పోట్లాట. ఎస్, మీరు వెళ్తారా మళ్ళీ ఢిల్లీకి? ఏమైనా వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారా? చూడాలి సార్, చూడాలి. ప్రయత్నం చేస్తారా? సార్ డిపెండ్ సార్. నేషన్ వైడ్ మొత్తం ప్రొటెస్ట్ కండక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ సార్. ఢిల్లీలో మాత్రమే కాదు, వీ నీడ్ టు సపోర్ట్ త్రూ అవుట్ ద నేషన్. ఢిల్లీలో మాత్రమే ప్రొటెస్ట్ చేయట్లేదు, వీ హ్యావ్ టు షో సాలిడారిటీ ఫస్ట్. సో మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ సభ దగ్గర కనబడతా ఉన్నారు. మీరంతా కూడా బీఆర్ఎస్ పార్టీ మనుషులు అని చెప్పేసి కూడా రేపు రకరకాలైనటువంటి వీడియో తర్వాత ప్రచారం. నో సార్, వీఆర్ క్వశ్చనింగ్ వాట్ ఎవర్ పార్టీ ఈస్ ఇన్ పవర్. బీఆర్ఎస్ మాకు ఇప్పుడు మాకు సపోర్ట్ చేస్తుంది, కానీ దట్ డజంట్ మీన్ రేపు బీఆర్ఎస్ పవర్ లో ఉన్నప్పుడు ఇలా జరిగితే మేము అప్పుడు కూడా క్వశ్చన్ చేస్తాం సార్. మాకు ఆ రైట్ ఉంది, మాకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఇంకా మోర్ ఓవర్ మాకు ఇదేంటి బ్రేవరీ ఉంది. వీఆర్ బ్రేవ్ ఎనఫ్ టు క్వశ్చన్ దెమ్. ఏదైతే డిమాండ్ చేస్తున్నారో 20-25 రోజుల కానించి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్. దీని పట్ల కేంద్రం ఎక్కడ కూడా స్పందన లేదు. కాదంటే నేను ఒక వీడియో రిలీజ్ కావడం జరిగింది మోదీ గారి ముఖ్యంగా మేము ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాం, పేపర్ లీకేజీలు ఇంకోసారి ఉండవన్నటువంటి ఈ ప్రకటన 21 రోజుల తర్వాత ఇటువంటి ప్రకటన పట్ల మీ అభిప్రాయం? అది ఒక యాక్చువల్ ఆన్సర్ కూడా కాదు. లాస్ట్ నైట్ ఒక సెల్ఫీ వీడియో తీసి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ మేము పెడతాము, అందులో వెళ్ళి ట్రయల్స్ అవుతాయని అంటున్నారు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎ నీట్ స్టూడెంట్, నేను లా స్టూడెంట్ని. నేను ఇక్కడ వచ్చిన టు సపోర్ట్ ది రెస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ ద ఫ్యాక్ట్ దట్ మేము ఎప్పుడు ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కోసం డిమాండ్ చెయ్యలేము. మేము అకౌంటబిలిటీ కోసం డిమాండ్ చేసాం. మేము ధర్మేంద్ర ప్రసాద్కి రిజైన్ చేయమని డిమాండ్ చేసాము. ద ఫ్యాక్ట్ దట్ ఇతనికి బీజేపీ నుంచి బ్యాకప్ ఉంది, ఇతనికి బీఆర్ఎస్ నుంచి బ్యాకప్ ఉంది, పాకిస్తాన్ నుంచి బ్యాకప్ ఉంది అని ఎవరు చెప్పట్లేరు. ఇది స్టూడెంట్స్ ఒక పెట్టిన డిమాండ్. ద ఫ్యాక్ట్ దట్ ధర్మేంద్ర ప్రధాన్ కి రెస్పాన్సిబిలిటీ లేదు, అతను ఎప్పుడు కూడా అకౌంటబిలిటీ తీసుకొని నేను ఇలా చేశాను, నా తప్ప అయింది అని అతనికి కాన్షియస్నెస్ ఉంటే రిజైన్ చేస్తుండే, కానీ చెయ్యలేడు. లాస్ట్ నైట్ ఒక సెల్ఫీ వీడియో మోదీ పెట్టిండు, కానీ దాంతో ఏం రిజల్ట్ రాలే. సోనం వాంగ్చుక్ సార్ డిమాండ్ ముందు నుంచి ఒక్కటే ఉండే, ఇప్పుడు కూడా అదే ఉంది. ఈవెన్ దో హీ బ్రోక్ హిస్ ఫాస్ట్ లాస్ట్ నైట్, ద డిమాండ్ స్టిల్ స్టాండ్స్. సిజేపీ బీఆర్ఎస్, మేము ఇక్కడ నించుంటే బీఆర్ఎస్ సపోర్టర్స్ కాము, మేము స్టూడెంట్ సపోర్టర్స్. మేము స్టూడెంట్స్ కోసం ఇక్కడ డిమాండ్ చేయడానికి వచ్చాము. ఇట్ డజంట్ మేక్ అస్ పాకిస్తాన్ సపోర్టర్స్, ఇట్ డజంట్ మీన్ వీఆర్ గెటింగ్ ఫండ్స్ ఫ్రమ్ పాకిస్తాన్. ఇక్కడ వచ్చినందుకు మాకు డిఫరెంట్ పేర్లు పెడుతున్నారు, లాఠీ చార్జ్ చేస్తున్నారు, టియర్ గ్యాస్ వేస్తున్నారు. అండ్ ద టియర్ గ్యాస్ ఇస్ ఎక్స్పైర్డ్. అది ఎక్స్పైర్ అయిన తర్వాత ఆ గ్యాస్ ఆక్సిడైజ్ అయ్యి సైనైడ్ లో కన్వర్ట్ అవుతుంది, ఇంకా డిఫరెంట్ గ్యాసెస్. దోస్ గ్యాసెస్ వర్ బ్యాన్డ్ ఇన్ వరల్డ్ వార్. The fact that we are using it on students just shows how irresponsible and reckless our government is. అందుకే ఇక్కడ వచ్చి మేము డిమాండ్ చేస్తున్నాం ఫర్ హిస్ రెసిగ్నేషన్. సో ఇప్పటికీ 20 days పైన అవుతుంది మీ ఉద్యమం చేయబట్టి. సో నీట్ పేపర్ సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఒక స్పష్టమైనటువంటి ఒక ప్రకటన అయితే రాలేదు. ఎట్లాంటి అర్థం చేసుకుంటూ నిన్న రాత్రి మోదీ యొక్క వీడియో కూడా మీరు చూసి ఉంటారు. సో ఆ వీడియో ఒక మెసేజ్ ని మేము ఇప్పటి నుంచి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేస్తాం, ఇంకోసారి పేపర్ లీకేజ్ కాకుండా చూస్తామని చెప్పేసి అంటున్నటువంటి మాటలు ఎట్లా అర్థం చేసుకుంటారు?
అంటే 20 days ఏం చేశారండి అందరూ? 20 days సోనం వాంగ్చుక్ గారు మా కోసం they were on a hunger strike for 20 days. We were asking for accountability even before he started the hunger strike. అప్పుడు ఏం చేస్తున్నారు మీరు? అంటే ఒక వ్యక్తి ప్రాణం మీద వచ్చే వరకు చూడరా? ఆల్రెడీ 20 people చచ్చిపోయారు నీట్ వల్ల. I also gave నీట్ twice. నేను ఈ ఇయర్ ఇవ్వలేదు నీట్, కానీ అందరు హోప్ వదిలేశారు నీట్ మీద. అంటే ఎంబీబీఎస్ అవ్వాల్సిన డాక్టర్స్ కి రాసే ఇంత ఇంపార్టెంట్ ఎగ్జామ్ మీదనే ఇన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటే హౌ కెన్ యూ ట్రస్ట్ ది గవర్నమెంట్ సార్? ఇప్పుడు మీరు వచ్చి ఒక వీడియో ఇచ్చినంత మాత్రాన, ఒక ట్వీట్ ఇచ్చినంత మాత్రాన ఏం సరి అవ్వదు. యూ హ్యావ్ టు గివ్ అ స్ట్రాంగ్ అకౌంటబిలిటీ. ఐదర్ రిజైన్ ఆర్ గివ్ అ స్ట్రాంగ్ అష్యూరెన్స్ దట్ దిస్ విల్ నాట్ హ్యాపెన్ ఎవర్ అగైన్. బట్ మాకు నమ్మకం లేదు. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్ సార్. సిజేపీ మీద సపోర్ట్ కాదు, బీజేపీ మీద సపోర్ట్ కాదు. ఐ డు నాట్ సపోర్ట్ ఎనీ పొలిటికల్ పార్టీ. ఒక పొలిటికల్ పార్టీ మన యూత్ కి మంచి చేస్తే we will support them. We are not anti-national. We just want justice for students. ఒక పక్కన మీలాంటి వాళ్ళు ఇటువంటి ప్రదర్శనలు చేస్తున్నప్పుడు రకరకాలైనటువంటి ట్రోల్స్ కనబడతా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు. మీరంతా కూడా విద్యార్థులు కాదు, మీరంతా కూడా కొంతమంది టెర్రరిస్టులు, కొంతమంది బంగ్లాదేశ్ నుంచి, చైనా నుంచి వచ్చినటువంటి వాళ్ళు నడిపిస్తున్నటువంటి ఉద్యమంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎట్లా అనిపిస్తా ఉన్నది? సార్ ఇప్పుడు మీరు అట్లా మినిస్ట్రీలో చూసుకుంటే కూడా చాలా మంది కన్విక్టెడ్ పీపుల్ ఉన్నారు సార్. ఎమ్మెల్యేస్ కానీ చాలా మంది మినిస్టర్స్ ఉన్న వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి. వాళ్ళు కేసులు ఉన్నాయని మీరు ఒక బీజేపీని మొత్తం ఎవరన్నా ఏమన్నా అంటున్నారా? ఒక ప్రొటెస్ట్ లో అనగానే వైలెన్స్ వస్తుంది, ఒక యాంగ్రీ క్రౌడ్ వచ్చింది సార్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ వెరీ యాంగ్రీ అబౌట్ వాట్ హస్ హ్యాపెండ్. ఇప్పుడు ఒక యాంగ్రీ క్రౌడ్ వచ్చి మంచిగా మాట్లాడాలని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. ఏదో ఒక వైలెన్స్, ఒక్క ప్లేస్ లో ఒక వైలెన్స్ అయినంత మాత్రాన హౌ ఇస్ ఇట్ ఫేర్ that you lathi charge on so many students, so many innocent students? That is not right. I want the government to focus on the agenda, and the agenda is justice for needy students. మీలాంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పోరాటంలో చాలా మంది కూడా, మీలాంటి ఆడపిల్లలు కూడా చాలా మందికి తలలు పగిలినాయి, చాలా మందిని పోలీసు వాళ్ళు బూట్లతో తొక్కినటువంటి చూసిన, కొట్టినటువంటి వాటిని అన్నిటి కూడా చూడడం జరిగింది. సో ఈ పోలీసు వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? Sir, we are not the ones to question the police, sir. We can only question the government that we elected. The police people are doing their job. ఇప్పుడు మేము పోయి పోలీస్ వాళ్ళతో గొడవపడంలో ఏం మీనింగ్ లేదు. We cannot ask them to stop hitting. They'll only listen to their upper orders. The only people we can question are the people who are in power. That's it. మీరు రాసారా నీట్ ఎగ్జామ్? రాసారా మీరు? నేను రాశాను, 2 సార్లు రాశాను. నేను 2 సార్లు రాశాను నీట్. సార్ I have tried a lot. నేను 2023 నీట్, 2024 నీట్ అవి కూడా రాశాను. నేను 2023 నీట్ లో మీకు గుర్తుంటే 60 people అరౌండ్ AIR 1 వచ్చారు సార్. నేను రాసిన అన్ని నీట్ అటెంప్ట్స్ లో దేర్ వాస్ సంథింగ్ ఆర్ ది అదర్. ఒక దాంట్లో చాలా మంది ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చింది. నెక్స్ట్ ఇయర్ దానికి ద హార్డెస్ట్ నీట్ పేపర్ ఎవర్. సో మీ అండ్ మై ఫ్యామిలీ హ్యావ్ గివెన్ అప్ హోప్ ఆన్ నీట్. మేము వేరే దారి వెతుక్కుంటున్నాం, కానీ వాట్ అబౌట్ ద పీపుల్ హు రియలీ వాంట్ టు బి అ డాక్టర్? వాళ్ళ గురించి ఏంటి? If not for me, I will fight for the people who really want to be the doctor. That's final demand ఏంటి మీది? Final demand is make sure the body is changed. First of all, exam conducting body ఎవరైతే ఉన్నారో, I don't think NTA is responsible enough to give the exams right now. ఎవరన్నా చేంజ్ అన్నా చేయండి, లేదంటే give us like a strong assurance that this will never happen again. మీరు అది ఎలా ఇస్తారో that is in the government's hand. I cannot run the government alone. నేను మొత్తం సొల్యూషన్స్ ఇస్తే మీరు ఉన్నది ఎందుకు? మీరే ఇవ్వాలి నాకు స్ట్రాంగ్ సొల్యూషన్. దట్స్ ఇట్ సార్. పక్కన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నటువంటి ఒక డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే మీ సమస్య అంతా కూడా పరిష్కారం అయినట్టేనా? ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కదా, మళ్ళీ గవర్నమెంటే వాళ్ళది ఉంది, కానీ ఒక్క స్టేట్మెంట్ లేదు సార్ ధర్మేంద్ర ప్రధాన్ సార్ గురించి. ఒక్క స్టేట్మెంట్ లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు సరే PM మోదీ గారు ఇచ్చారు, మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా ఆయన వచ్చి ఎవరన్నా చెప్తే రెసిగ్నేషనా కాదా అని తెలుస్తుంది. మాట్లాడితే కదా తెలిసేది. మాట్లాడకుండా యూ కెనాట్ ఎక్స్పెక్ట్ us to say don't give మీరు ఉండండి అక్కడే మంచిగా మినిస్టర్ లో. We will hold accountability if we voted for them. That it is our right to question them. Resignation or not, it is their responsibility, sir. We cannot ask them to do that. Even if we ask, I don't think it is not justified. People are angry, they will ask for resignation. You need to come out and give a proper statement about what you feel. Thank you, sir. ఏం చెప్పదలుచుకున్నారు? వరుస పేపర్ల లీకేజీలు, సో కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి తీరు ఎట్లా అనిపిస్తా ఉన్నది అంతా కూడా చూస్తా ఉంటే మీరు? నాకు ఎడ్యుకేషన్ మినిస్టర్ నచ్చలేదు, నా గవర్నమెంట్ నచ్చలేదు. ఆనెస్ట్ గా చెప్పాలంటే ఎంత కష్టపడుతున్నాం మేము, మాకు ఒక ప్రాపర్ ఆన్సర్ ఇవ్వలేదు ఇప్పటి వరకు. వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? స్టూడెంట్స్ ఏం చేయలేరు అనుకుంటున్నారా? వీ కెన్ స్టాండ్ ఆన్ అవర్ లెగ్స్, వీ కెన్ ఫైట్, వీ వాంట్ జస్టిస్ అండ్ మేము జస్టిస్ తీసుకొని వెళ్తాం. 2 సార్లు రాశాను నేను నీట్. ఏం జరిగింది? ఒకసారి ఆల్ ఇండియా ర్యాంక్ 1 అంట, అది
అంత లీక్ అయింది. ఎవరండి 5 lakhs కి పేపర్ అమ్ముకునేది? 5 lakhs కి పేపర్ అమ్మేస్తున్నారు నీట్. మరి మేము లక్షలు పెట్టి కోచింగ్ తీసుకొని చదువుకొని కష్టపడి రాత్రి పగలు కష్టపడి చదువుతున్నాం, తిండి నిద్ర మానేసి. ఇప్పుడేమో వాళ్ళు పేపర్ నీట్ లీక్ అంటున్నారు, రిజల్ట్స్ ప్రాపర్ రావట్లేదు. నిన్న ఒక వీడియో చూసాను నేను, అందులో OMR మార్చేస్తున్నారంట. అది ఎలా పాసిబుల్ అవుతుంది వీళ్ళు ఏం చేయకుండా ఉంటే? వి వాంట్ జస్టిస్ అండి, అంతే. సో మీ వెనకాల అంతా కూడా పొలిటీషియన్స్ ఉన్నారు, మిమ్మల్ని అందరూ కూడా గ్యాదర్ చేసి ఇటువంటి మీటింగ్లకి పంపిస్తున్నారు. వీళ్ళంతా కూడా వీళ్ళు నీట్ ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళు కాదు, స్టూడెంట్స్ వీళ్ళు కాదు. సో మీరు వేసుకున్నటువంటి డ్రెస్సింగ్ స్టైల్స్ పైన కూడా ఒక రకరకాలైనటువంటి ట్రోల్స్ కనబడతా ఉన్నాయి. ఇవన్నీ చూస్తాం ఏమని? వి డోంట్ కేర్ అండి, మా డ్రెస్సింగ్ సెన్స్ మా ఇష్టం. మా వెనుక KTR సార్ ఉన్నారు, ఆయన చూసుకుంటారు. తెలంగాణ నుంచి మేము ఫైట్ చేస్తున్నాం, అక్కడ ఢిల్లీలో కూడా ఫైట్ చేస్తున్నాం. డ్రెస్సింగ్ గురించి మాట్లాడితే మాత్రం ఇండియా షుడ్ బి ఎడ్యుకేటెడ్, నాట్ నీడ్. ది హోల్ ఇండియా షుడ్ బి ఎడ్యుకేటెడ్ వెన్ ఇట్ కమ్స్ టు పాయింటింగ్ అవుట్ ఆఫ్ విమెన్స్ డ్రెస్సింగ్. దాట్ ఇస్ టోటల్ బుల్షిట్. మీరేం చెప్తారు? యా, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ లైక్ ఇట్ ఇస్ నాట్ అ పొలిటికల్ ఇష్యూ అండి. Excuse me, it's not a political issue and it's everything is all about students. Today everyone are fighting for the justice of the students and the main thing ఏదో BRS ఏదో like Congress ఏ పార్టీకి సంబంధించింది కాదు. It is the life of every student. We are fighting for the rights of the student. It has to be, the exams has to be transparent and the PM Modi has to be accountability for the issue which is happening right now. ఎందుకంటే ప్రధాన్ గారు రిజైన్ చేయక తప్పదు. PM మోడీ బీజేపీ ఉన్న టైంలోనే సెంటర్లో 2015లో పేపర్ లీక్ అయింది, ఆల్ ఇండియా ప్రీ మెడికల్ టెస్ట్. అండ్ 2024లో నీట్ ఎగ్జామ్ మళ్ళీ లీక్ అయింది. అండ్ దిస్ ఇస్ 2026. దిస్ ఇస్ 3 times happening. దిస్ ఇస్ 3 times happening అండి. ఇట్ ఇస్ నాట్ అ స్మాల్ ఇష్యూ. దీని మీద చాలా మంది లైఫ్స్ డిపెండ్ అయి ఉంటాయి. కానీ ఇలాంటి సిచ్యువేషన్ ని మోడీ గారు కరెక్ట్ హ్యాండిల్ చేయకపోతే హ్యాస్ టు రిజైన్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్ రైట్ నౌ. ఇవాళ చాలా మంది పోలీస్ ఆఫీసర్స్ కి బ్యాచ్ లేదు. వై అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఏదైనా ఇష్యూ అయితే స్టూడెంట్స్ కొట్టడానికి రెడీగా ఉన్నారా? ఒకసారి మీరు వెళ్ళి చూడండి. ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ ఓవర్ హియర్ మాక్సిమం 50% మెంబర్స్ కి బ్యాచెస్ లేవు. అది మాకు కావాలి. అసలు ఎందుకు బ్యాచ్ వేసుకోవట్లేదు పోలీస్ వాళ్ళు? వి వాంట్ ద ఆన్సర్ ఫ్రమ్ దెమ్. 20 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఉద్యమం ఏంటిది? బీజేపీ స్టేట్మెంట్ ఎట్లా చూసుకుంటా ఉన్నారు? అసలు చెప్పాలంటే మన దేశం ఒక తప్పు చేతులలో ఉంది. ఎందుకంటే ఒక చాయ్ చేసేటోడు చాయ్ పత్తా గురించి తెలుస్తుంది, కానీ సంవిధానం ఏంటిది, జనాలకు ఏం కావాలి, జనతాకి ఏం కావాలి, వాళ్ళ హక్కులు ఏంటి, వాళ్ళు అడగక ముందే నేను ఇవ్వాలి అనే మైండ్ సైకాలజీ గల ప్రైమ్ మినిస్టర్ మనకు లేడు. సో దాని వల్ల ఈ రోజు వీళ్ళంతా ఇది పట్టుకొని పిచ్చపొల్ల లెక్క మా హక్కుల గురించి మనం మాట్లాడడానికి ఈ రోజు వచ్చినాం. మీన్ వైలు మీరు అడిగిన దానికి నిన్న వచ్చి సెల్ఫీ మాట్లాడిండంటే ఒక దొంగవాడు. ఇంత జరుగుతున్నా సోనం యూన్చుక్ 25 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు రాలే, కానీ ఆయన ఉపవాసం విడుదల ఇచ్చినాక వచ్చి మాట్లాడడం ఏం కరెక్ట్? అది కూడా దొంగ లెక్క సెల్ఫీ వీడియో తీసుకొని మాట్లాడడం అది అసలు కరెక్ట్ కాదు. పిఎంఏ కరెక్ట్ కాదు, వాని పనులు ఏం కరెక్ట్ ఉంటాయి? పిఎం అట్లా అనొచ్చు. అటువంటి పిఎం జనతాని రోడ్డు మీదకి తేవచ్చా? ఒక పిఎం జనతాని పిచ్చపొల్ల లెక్క నిలబడించొచ్చా? అట్లా చేయలేడు కదా. పిఎం వాడు నుండి గారుకి రావడానికి చాలా తేడా ఉంటది. కేటీఆర్ గారు, మోదీ గాడు ఎంత అంతరుంది. ఆయనకు పని లేదు కానీ ఆయన వచ్చి మా గురించి మాట్లాడుతుండు. అక్కడ వాడు పిఎం, ఆయన మా కోసం రావాలి కానీ రాలే. మొత్తం అయిపోయినాక అంత పెళ్ళైనాక బాజా చేస్తే ఏమైతుంది? ఏం కాదు. ఇప్పటి నుంచి ఇటువంటి పొరపాట్లు జరగవి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తాను, నిందితులను కూడా కఠిన శిక్షలు వేసేటువంటి ఒక చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మాట్లాడారు. ఆయన చెప్తారు. పోస్కో కేసు వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు, రేపులు చేసి దర్జాగా మాట్లాడుకుంటా తిరుగుతున్నారు. ఆ కేసులో సక్క పట్టుకుంటారు. ఈ తొక్కల కేసులను మీరు బాధ్యతారా? అసలు అది కాదు. ఈ పిఎం ఉండేంత వరకు దేశం అంతా ఆగమే ఉంటది. వాడు చస్తేనే దేశం ముందుకు వస్తుంది తప్ప, వాడు దిగుతేనే ముందుకు వస్తుంది తప్ప ఆయనతో పాటు అందరినీ బొందలలో తీసుకుపోయేటట్టు ఉన్నాడు. మీ అసలు మాట్లాడితే మీరు అంతా కూడా అర్బన్ నక్సలైట్లు, మీరు అంతా కూడా దేశద్రోహులు అని మాట్లాడుతున్నారు కదా వాళ్ళంతా. అదే పిఎంకి వచ్చేది ఇదే, హిందువులు, ముస్లింలు, దేశద్రోహులు, ఈ 3 తప్ప ఆయన చేసేది ఏం లేదు. ఆయన సంసాద్ ఎక్కిండు, హిందూ ముస్లింల లొల్లిలు ఉన్నాయి. మీరు చూడండి 12 years ఫ్లాష్ బ్లాక్ వెళ్ళండి. అసలు ఈ చిల్లర గొడవలేమని ఉండేనా? ముస్లిం, హిందూ, క్రిస్టియన్లు గివి గవి అని ఉండేనా? ఈడొచ్చిండు, ఇవన్నీ స్టార్ట్ అయినా ఎవరి వల్ల? వాని వల్ల. ఆయన లేకుంటే సోనియా గాంధీ ఉండే, ఇందిరాగాంధీ ఉండే, మన్మోహన్ సింగ్ ఉండే. అప్పటికి ఇట్లా ఉండే సైలెంట్.
ఇట్లుండే నా చిల్లర పనులు లేకపోయేది. సో విదేశీ ఫండ్స్ తోటే ఈ ఉద్యమం అంతా నడుస్తూ ఉన్నది. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ లాంటి వాళ్ళంతా కూడా ఈ ఉద్యమంలోకి చొరబడి ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నారు అనేది ఒక టాక్, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి. ఈ వీళ్ళకు ప్రొటెస్ట్ గురించి మాట్లాడడం కాకుండా ఈ చిల్లర మాటలు మాట్లాడాలంటే తొందరగా మాట్లాడతారు. పక్కోడు ఇచ్చే అంత లీనియన్స్ నువ్వు ఎందుకు ఇచ్చినావు? ప్రొటెస్ట్ జరుగుతుంది, వీళ్ళంతా నా పిల్లలే, నేను వాళ్ళకి తిండి పెట్టాలని ఆలోచన రాలే గాని పక్కోడికి ఆలోచింది, వాడు చెప్పిండు, వాడు ఇచ్చిండు, వాళ్ళ మీద చెప్పనీకి వచ్చింది. ఈ చిల్లర పనులు తప్ప వీళ్ళు ఏం చేయరు. సో ఇప్పటి వరకు కూడా ధర్మేంద్ర ప్రధాన్ ను రాజీనామా చేయలేదు. సో అటువంటి చర్యలు ఉంటాయంటే కూడా అది కూడా అనుమానంగానే కనబడతా ఉంది. ఎందుకు ఇంత ఉద్యమం చేస్తున్నప్పుడు కూడా ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటే ఏమంటారు? ఒకటి చెప్తా, పిల్లర్ కరెక్ట్ ఉంటే బిల్డింగ్ కరెక్ట్. పిల్లర్ పిఎంఏ కరెక్ట్ లేనప్పుడు కింద చెప్రాసోళ్ళు ఏం కరెక్ట్ ఉంటారా అన్న? ఆడు రిజైన్ ఇస్తే ఏంది, రిజైన్ ఇవ్వకుంటే ఏంది? రిజైన్ ఇచ్చినా ఏం చేస్తారు? ఇదంతా అయిపోతుంది. ఆయన రిజైన్ ఇస్తే హక్కులు ఆగిపోతాయా? మా దాంట్లో ప్రొటెస్ట్లు, ఉగ్రవాదులు ఇది అంటారు కానీ నీట్ పేపర్ లీక్ చేసిన ఏం చేసిర్రు? దొరకబట్టినా ఏం చేసిర్రు? అన్ని పోస్కో రేప్ కేసులు చేసిన వాళ్ళను మంచిగా తిప్పుతున్నారు కానీ ఇట్లాంటి చేసిన వాళ్ళని ఏం చెప్తుర్రు? అదే మా పోరాటన. ఇప్పుడు 2 సార్లు లీక్ అయింది, 3వ సారి ఎత్తారు, ఎంతమంది చేస్తారు? నువ్వు తీసుకుంటావా? వాళ్ళది ఏమన్నా వాళ్ళ పిల్లల్ని మళ్ళీ వాపస్ తీసుకురాగలవా? నువ్వు మంచిగా కూర్చొని 8 లక్షల బట్టలు వేసుకుంటే అయిపోతుంది? అయిపోదు. ఛాయ్ అంతానే ఆలోచన వస్తుంది మనకి. వాడిని ఎట్లా మేము పిఎం చేసినామో, వాడు ఎట్లా పిఎం అవుతుండో మాకు అర్థమే కాదు. ఏమన్నా మేము ఏలే ఓటు అంటుండు. దొంగ బాడుకో దొంగ ఓట్లతోనే గెలిచింది. బాబు మీ బాబా మీ బాబు చిన్న పిల్లాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చలేదు. ఈయన అంబిషన్ డాక్టర్ అవ్వడం. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ చూపియనికి నేను తీసుకొచ్చిన. మోదీ సర్కార్లా ఇట్లా జరుగుతుండే. ఇప్పుడు ఈయన పెద్దగా ఏ సర్కార్ వస్తుందో నాకు తెలీదు. నేను కాంగ్రెస్ సర్కార్ రావాలని ఆశిస్తున్నా. ఆ సర్కార్ ఉన్నప్పుడు వీడు చెప్తాడు, నేను పోయిన ప్రొటెస్ట్ లా మోదీ ఉండే, ఆయన ప్రొటెస్ట్లు ఎట్లుండి, ఆయన చేసినప్పుడు ఎట్లా ప్రొటెస్ట్లు అయినాయి, నేనున్నప్పుడు ఎట్లా ప్రొటెస్ట్ ఉంది, అసలు ఉందా లేదా అని వాళ్ళని తెలవాలని నేను చూపియనికి మాత్రమే తీసుకొచ్చాను. అడగండి ఇంకేమన్నా. అంటే బీఆర్ఎస్ పార్టీ మిమ్మల్ని పిలిచిందా లేకపోతే మీరే సొంతంగా వచ్చిందా? ఏ పార్టీ ఒక యూత్ ని పిలిచే అవసరం లేదన్న. మా హక్కుల కోసం బిచ్చపొల లెక్క అడగనికి మాకు ఫోర్స్ చేసిరు. మా హక్కుల కోసం అడగనికి వచ్చినాం కానీ లంచాలు పైసలు తీసుకొని మాకు అవసరం లేదు. నా దగ్గర ఇనఫ్ పైసలు ఉన్నాయి, నా జీవితం మంచిగా సాగాలని. ఈ 2,000 3,000తోని నాకు వచ్చేదేం లేదు. నేనేం బిల్డింగ్ కట్టుకోను, నాకేం పెద్ద ఆస్తి అది కొనుక్కోను. 2,000తో నాకు అవసరం లేదు. ఢిల్లీకి పోతున్నారా అన్న? నేను పోదాం అనుకుంటే టికెట్లు లేవు, చూపియాలా? ఇప్పుడు ఫ్లైట్ లో టికెట్లు లేవు, ట్రైన్ లో పోదామంటే 2 రోజులు అది అయిపోతుందా అని భయంతో పోలేను, లేకపోతే నేను పోయేదాన్ని. ఏంటి బీజేపీ పార్టీ ఇన్ని ఉద్యమాలు చేస్తున్నా 20-25 రోజుల నుంచి ఢిల్లీలో అక్కడే పడుకుంటా ఉన్నారు, చలిలో ఎండలో వానలో కూడా. సో ఇప్పటి వరకు కూడా బీజేపీ స్పందించినటువంటి పరిస్థితి లేదు. ఏంటిది, ఏమనుకుంటా ఉన్నారు దీని గురించి? మేము దట్స్ ద థింగ్, మేము మాకు ఆ గవర్నమెంట్ రిప్లై ఇవ్వాలని మేము అడుగుతున్నాము. మేము ఇన్ని రోజులు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేసినప్పుడు మీరు ఏం మాట్లాడలేదు. లైక్ మాకు చాలా రోజుల తర్వాత పీస్ఫుల్ ప్రొటెస్ట్ తర్వాత మేము ఇంకా ఎన్ని రోజులు పీస్ఫుల్ చేసి మేము పార్లమెంట్ కి అక్కడ ప్రొటెస్ట్ కి వెళ్తుంటే పోలీస్ తో లాఠీ చార్జ్ చేశారు అండ్ ఎవ్రీథింగ్. They treated us like terrorists, like worse than terrorists. The beating of students, innocent students. ఇప్పుడు మేము ఏం అడగట్లేదు. వీఆర్ లైక్ ఆస్కింగ్ ఫర్ అకౌంటబిలిటీ ఫ్రమ్ ద గవర్నమెంట్. మీరు ఇంత డిలే చేస్తున్నారు, ఇంకా మాకు ఇంకా ఆన్సర్ చెప్పట్లేదు. ఈ మిడ్నైట్ మోదీజీ రెస్పాన్స్ ఇచ్చారు ఆఫ్టర్ సో మెనీ ప్రొటెస్ట్, లైక్ ఆల్ ఓవర్ ఇండియా దే ప్రొటెస్ట్ గోయింగ్ ఆన్ కదా. వీళ్ళంతా కూడా మీరు చేసేటువంటి ఈ ఉద్యమం చేసేటువంటి వాళ్ళంతా కూడా మీరే రాశారు టెర్రరిస్ట్ కాదు అనేది. మీరు టెర్రరిస్ట్ అన్నటువంటి ఒక ముద్ర వేస్తా ఉన్నారు. టెర్రరిస్ట్ చేస్తున్నారు అదే. ఓకే, సపోజ్ లెట్స్ సే ఐ యామ్ ఎ టెర్రరిస్ట్, ఐ యామ్ ఫ్రమ్ పాకిస్తాన్, ఐ కేమ్ ఫ్రమ్ చైనా, ఐ యామ్ ఎ చైనా ఏజెంట్. హౌ డిడ్ యు లెట్ మీ ఇన్? అయితే ఇప్పుడు మీరు డిఫెన్స్ మినిస్టర్ ది రెసిగ్నేషన్ అడుగుతారా? లైక్ ఇప్పుడు అడగాలి కదా. ఇప్పుడు మమ్మల్ని ఇంత పెద్ద మోతాదులో వస్తున్నారు, యు ఆల్ ఆర్ ఫ్రమ్ పాకిస్తాన్ అండ్ ఎవ్రీథింగ్. హౌ డిడ్ యు లెట్ us in? ఇంత వీక్ గా ఉందా మీ గవర్నమెంట్? Then of course we don't want Modi, then we don't want them. ఎందుకోసం వచ్చారు ఇక్కడ? అంటే బీఆర్ఎస్ పార్టీ సభ పెట్టిందని వచ్చారా లేకపోతే లేదు విద్యార్థుల కోసం వీళ్ళు పోరాటం చేస్తున్నారు కాబట్టి మద్దతు తెలపడానికి? యాక్చువల్లీ ఈ రోజే మాకు ఫ్రీ టైం దొరికింది అండ్ ఎక్కడ ప్రొటెస్ట్ జరుగుతుందని చూస్తే దిస్ వాజ్ ది ప్రొటెస్ట్. సో మేము బీఆర్ఎస్ కి సపోర్ట్ అని రాలేదు, వి జస్ట్ కేమ్ ఫర్ ద ప్రొటెస్ట్. వెళ్తా ఉన్నారా ఏమైనా ఢిల్లీకి వెళ్ళి ఏమన్నా మీరు మీ మద్దతు తెలుపుతారా? ఇప్పుడు ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ లైక్ మనీ అండ్ ఆల్ టు ట్రావెల్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఇప్పుడు కాలేజెస్ కూడా స్టార్ట్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వీ కెన్ నాట్. ఐ పర్సనలీ వుడ్ లవ్ టు గో, బట్ పేరెంట్స్ నుంచి కూడా ఉండాలి కదా. ఐఎమ్ స్టిల్ అ స్టూడెంట్,
అండ్ యా ఐ వుడ్ లైక్ టు సపోర్ట్. అందుకే నేను ఇంటర్నెట్ ద్వారా సపోర్ట్ చేస్తున్నాను, స్ప్రెడింగ్ అవేర్నెస్ అండ్ ఎవ్రీథింగ్. మీరు రాస్తారా ఏమైనా నీట్ ఎగ్జామ్ రాస్తారా మీరు మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా? నా ఫ్రెండ్స్ రాశారు. నేను లైక్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ నుంచి ఐ ఓన్లీ రోట్ ఎంసెట్ అండ్ ఎవ్రీథింగ్. అయితే మా ఫ్రెండ్స్ నీట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో దే టోల్డ్ మీ అబౌట్ దిస్. సో ఐ వాజ్ లైక్ ఇది స్టూడెంట్స్ గురించే కదా, బికాస్ స్టూడెంట్స్ ని టెర్రరిస్ట్ లాగా కొట్టేస్తాం ఇస్ లైక్ టూ మచ్. లైక్ ప్రభుత్వాలు మారినప్పుడు కూడా ఎందుకు ప్రతిసారి కూడా ఆ పేపర్ల అమ్ముకోవడం కావచ్చు, లీకేజీలు కావచ్చు, ఇదంతా కూడా అటు ఒరిజినల్ గా చదువుతూ ఖర్చు పెట్టుకొని వాళ్ళ సమయాన్ని వృధా చేసుకుని తల్లిదండ్రులకు దూరంగా ఉండి ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నటువంటి వాళ్ళు కూడా అన్యాయానికి గురవుతా ఉన్నారు. ఎందుకు ఇంకా మార్పు ఎందుకు రావట్లేదు? ఇంత అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఉంది, ఓకే చెప్తాం మోదీ ఓడిపోయారు, కాంగ్రెస్ ఉంది, అండ్ దెన్ సేమ్ థింగ్ ఇస్ హ్యాపెనింగ్. మనం దానికి కూడా అకౌంటబిలిటీ అడగాలి. లైక్ ఇప్పుడు మేము బీజేపీ ఉంది, ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ అయినా సరే అలాగే అవుతుంది అని మేము సైలెంట్ కూర్చోలేము. వి షుడ్ నాట్. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ని మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకా భయపడింది. ఆ నెక్స్ట్ గవర్నమెంట్ ని కూడా మేము క్వశ్చన్ చేస్తే ఆ తర్వాత వచ్చి నెక్స్ట్ గవర్నమెంట్ భయపడింది. దేర్ షుడ్ బి what the fear of public, the fear of students and everything, not the fear of students, but the government should listen to the students is what I'm saying. చివరికి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? కేంద్రానికి ఏమైనా చెప్పాలనుకున్నట్టు ఏంటంటే ఏం చెప్పాలి? కేంద్రానికి నేను ఒకటే చెప్పాలనుకున్నా, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్. We want it and we want justice for the students who died, and further we don't want any paper leaks, and please just don't bring religion into this, because BJP ni hindutvato baga chestunaru. It is not about religion, and BJP, we would love to support BJP if BJP tries to stand with the people, not with one religion or only with students. We wanted to support everyone in this country. ఎక్కడి నుంచి వచ్చింది యువతకు అంత ఇంత ధైర్యం? ఇట్లా ప్రొటెస్ట్ చేస్తా ఉంటే, ధర్నాలు చేస్తా ఉంటే లాఠీ చార్జీలు అవుతా ఉన్నాయి, పోలీసులు అరెస్టులు చేస్తారు. ఇదంతా జరుగుతున్నప్పుడు కూడా మీలాంటి యువత ఇంత బయటకు వచ్చి ఇటువంటి తెగువ ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్లీ నేను కూడా చాలా సర్ప్రైజ్ అయిపోయా. ఫస్ట్ వెన్ జంతర్ మంతర్ లో ప్రొటెస్ట్ జరిగినప్పుడు I was like, wow, ఇంతమంది ఉన్నారు, like they think the same thing as I am. So I was like, okay, there are people out there who are like similar to me and I can share my opinion with them. And తర్వాత అక్కడ లాఠీ చార్జ్ జరిగినప్పుడు చాలా మంది తన్ను తిన్నారు. They are so brave, like they like took the hits but they went again for the protest. Like adi chusi I'm like, wow, that's great, and that really motivated me to speak about it. Honestly నేను ఎక్కడ సోషల్ మీడియాలో మాట్లాడతాకి చూడలేదు, as in like ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ చేయట్లేదు, because few people still are supporting BJP. Okay fine, you do support, but you have to ask them for the accountability. మీరు ఒకవేళ ఓకే జస్ట్ సపోజ్ మై బెస్ట్ ఫ్రెండ్ డిడ్ సంథింగ్ బ్యాడ్, నేను తనకి చెప్తాను నువ్వు ఇలా ఎందుకు చేసావు, ఇలా చేయకూడదు, అండ్ ఇఫ్ షీ ఇస్ లైక్ నేను ఇలాగే ఉంటాను అండ్ ఎవ్రీథింగ్, ఐ విల్ లీవ్ హర్. మీరు సిద్ధమేనా? అటువంటి ఇక్కడ ఇట్లా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు కదా, పోలీసులు అరెస్ట్ చేస్తే, లాఠీ చార్జ్ చేస్తే మీరు భరించడానికి సిద్ధమేనా? భరిస్తామంటే ఇఫ్ దట్ పాయింట్ ఆఫ్ టైం అవుతే లైక్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ యాక్చువల్లీ. అయితే దెన్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. నన్ను లాఠీతో కొట్టేస్తే ఐ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే ఇది అయితే అయ్యింది, లేకపోతే అవ్వదు. ఐ జస్ట్ డోంట్ కేర్ మోస్ట్లీ. లైక్ మై మామ్ కేర్స్ బట్ ఐ డోంట్ కేర్. మీ పాపనా ఏంటి ఇంత ధైర్యంగా ఇక్కడ దాకా తీసుకొచ్చారు? అమ్మ నాన్న నుంచి వచ్చింది. నేర్పిస్తారా ఏమైనా ఇంత ధైర్యంగా ఉండాలని చెప్పి? ఆ ప్రొటెస్ట్ చూపెట్టారా మీ పాపకు? మీరు చూపెట్టారా దగ్గర నుంచి? ఎప్పుడు నేను చూస్తా ఉంటాను, సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్ గానే ఉంటాను. మిమ్మల్ని చూస్తాను, మీ కింద బూతుల్ని చూస్తాను, అన్ని చూస్తా. అంటే మనం ఉన్నాం కదా, తిన్నాం కదా, పుణకున్నాం కదా, లెగిసాం కదా కాదు కావాల్సింది. దేశంలో జరుగుతుంది ఇప్పుడు చాలా వరకు మనం ఎలా తయారైందంటే, మేము స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ లో నిన్న సోసా అని ఐకాఫ్ ఆర్గనైజేషన్, అప్పుడు ఉన్నప్పుడు ఏదైనా చిన్న ధరలు పెరిగినా సరే, ఏమన్నా లోటు విద్యార్థులకు లోటు జరిగినా సరే గళమెత్తేవాళ్ళం. ఇట్లా జరిగేది కాదు. మనం ఇప్పుడు ఇంట్లో ఒక వ్యక్తిని అంటే అమ్మా నాన్నని అడుగుతారు బిడ్డలు. ప్రభుత్వం తల్లిదండ్రులు లాంటిది, మనకేమో అవసరమైనప్పుడు వాళ్ళనే అడగాలి కదా. అడిగినప్పుడు తండ్రి వచ్చి అరే నాకు పలంత కావాలి డాడీ అంటే, అరే నువ్వు దేశద్రోహి రప్పో అంటాడా? అన్నాడు కదా. కానీ ఇక్కడ అది జరుగుతుంది. అదొకటి ప్రోపగండ బాగా చేస్తున్నారు. హిందువుల్ని బీజేపీ మాత్రమే కాపాడుతుంది, అది చాలా తప్పు. హిందూయిజం అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అది ఎవరు తీయటానికి లేదు, ఎవరు నాశనం చేయడానికి లేదు. నువ్వు ఇప్పుడు వచ్చి తెచ్చిందేం కాదు. బీజేపీ వచ్చి మా అంటే 70 ఏళ్ళు అయిందా, ఆర్ఎస్ఎస్ వచ్చి ఒక 100 ఏళ్ళు అయింది. అంటే ఈ హిందూయిజం అనేది 100 సంవత్సరాల నుంచే ఉందా?
అంతకుముందు దేవి దేవతలు మనం పూజించుకోలేదా? ఇప్పుడు అంటారు జంతర మంతర్లో మా దేవీ దేవతలను తిడుతున్నారు. అక్కడ ఎవరు తిట్లా. సరే ఒక వీడియో పెట్టండి రా, ఒక్క ప్రూఫ్ పెట్టరా అని పెట్టరు. ఎందుకంటే వీళ్ళందరూ నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను, ఒకే మెసేజ్, ఒకే ఇది కామెంట్, అదే కామెంట్ ని వేరే చోట కాపీ పేస్ట్. ఇది కాదు. చాలా మంది మన దేశంలో నిరక్షరాస్యత ఎక్కువైపోయింది. ఇప్పుడు మాత్రం హాఫ్ నాలెడ్జ్, 10th వరకు చదువుకోవటం, ఇంటర్ వరకు చదువుకోవటం, పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేకపోవటం. ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన పిల్లలు ఎంతమంది ర్యాపిడోలు వేస్తున్నారు? మన దేశంలో మొత్తం వేస్తున్నారా? వేరే దేశాల్లోకి మన దేశంలో ఎంతమంది ఉన్నారు? మాట్లాడితే వేరే దేశాలతో పోలుస్తారు. పాకిస్తానీలు అంటారు, బంగ్లాదేశీలు అంటారు. అరే కొంచెం బాగా రిచ్చుకున్న దేశంతో పోల్చుకోరు, మనకన్నా పేద దేశంతో పోల్చుకుంటారు. అవన్నీ కాదు. హిందూయిజం అనేది, క్రిస్టియన్ గాని ముస్లిం గాని అవన్నీ ఎప్పుడు అక్కడే ఉంటాయి. చక్కగా ఆస్థాగా మంచిగా మనం ప్రార్థన చేసుకోవాలి. మనం డెవలప్మెంట్ కోసం ముందుకెళ్ళిపోవాలి అంతే. నేను నీట్ రాయలేదు, మీ ఫ్రెండ్స్ ఉన్నారా? నేను యూజీసీ నెట్ రాశాను. ఓకే, ఏంటిది ఇప్పటి వరకు కూడా కేంద్రం నుంచి మీరు అన్నటువంటి డిమాండ్లు, 2 డిమాండ్లలో ఏ డిమాండ్ పైన కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఏంటిది? అకౌంటబిలిటీ లేదు ప్రస్తుతానికి గవర్నమెంట్ లో. వాళ్ళు ఒకవేళ ఆన్సర్ ఇచ్చుంటే ఇంత చేయకపోయి ఉండేవాళ్ళు. 2024 లో కూడా లీక్ అయింది, అప్పుడు రీనీట్ పెట్టలేదు. ఇక్కడ నుంచి జరగకుండా చూసుకుంటామని సేమ్ మాటలు చెప్పారు. 2025 అయిపోయింది, 26 లో మళ్ళీ లీక్ అయింది, పిల్లలు చనిపోయారు. ఆ తర్వాత రీనీట్ పెట్టారే కానీ వాళ్ళు చనిపోయిన దానికైతే వీళ్ళేం రియాక్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి, వాళ్ళకి అపోజిషన్ వస్తుంది కాబట్టి రియాక్ట్ అవుతున్నారే కానీ ముందంతా ఏం చేశారు వాళ్ళు? మీరు ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీరు ఇక్కడ దేశస్తులు కాదు, వేరే టెర్రరిస్టులు, వీళ్ళంతా కూడా వేరే దేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళని చెప్పి ఒక ముద్ర వేసేటువంటి ఒక ప్రాపగండ జరుగుతుంది. అవును, మేము యాంటీ నేషనల్స్, మాకు ఫండింగ్ మొత్తం చైనా నుంచి వస్తుంది. మేము ఇంటి నుంచి ఇక్కడికి రావడానికి పెట్రోల్ కి డబ్బులు చైనానే ఇచ్చారు, ఇది ప్రింట్ చేసుకోవడానికి చైనానే ఇచ్చారు. మరి ఇంత ఫండింగ్ వస్తుంది, అది వాళ్ళకి కనిపిస్తుందేమో. రేపు మాకు యూఏపీ వేస్తారు, నాన్ వేలబుల్ అఫెన్స్ లోపలేస్తారు, అదంతా కామన్. సో ఒక పక్కన మోదీ యొక్క ప్రకటన మీరు చూసే ఉంటారేమో. నిన్న ఒక వీడియో, అర్ధరాత్రి పూట ఒక వీడియో వచ్చింది. ఆ వీడియో పట్ల మీ ఒపీనియన్? చాలా ఫాస్ట్ గా వచ్చింది వీడియో, చాలా అంటే చాలా. ఇంకొక నెల తర్వాత వచ్చింటే చాలా బాగుండేది. ఇంకోసారి రిపీట్ కాదు ఇది అని చెప్పేసి అంటున్నాడు. ఓ రిపీట్ కాదు అనేది మేము చాలా సంవత్సరాల నుంచి వింటున్నాం, ఇప్పటికి బోర్ కొట్టేసింది మాకు. నేను యూజీసీ నెట్ రాశాను, దానిలో కూడా సోషియాలజీ పేపర్ లీక్ అయింది, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. దానికి కోర్టుకి వెళ్ళినా కానీ ఏ అవైల్ ఏం రాలేదు, ఏ రిజల్ట్ రాలేదు. ఇప్పటిదాకా మాకు కీ పేపర్ కాదు, రిజల్ట్ కూడా వచ్చేయాలి యూజీసీ నెట్ కి, ఇప్పటిదాకా రాలేదు. సో నీట్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారా అంటే కాదు, ఎన్టీఏ వల్ల మాకు చాలా లాస్. ఇప్పుడు వాళ్ళు లేట్ ఇస్తున్నారు రిజల్ట్, మాకేమొస్తుందో తెలీదు. మేము వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వలేము, అట్లా అని దీనికోసం వెయిట్ చేస్తూ ఉండలేము. ఈ కన్ఫ్యూజన్ లో మేము ఎంతకాలం ఉండాలి? నేను ఒక్కదాన్నైనా కాదు, నీట్ ఇచ్చింది 22 లక్షల మంది 2026 లో. వాళ్ళందరికీ ఎవరు ఆన్సర్ చెప్తారు? చచ్చిపోయాక వస్తుందా మీ ఆన్సర్? ముందేం చేశారు? ఎన్టీఏ ఒకవేళ ఫాల్ట్ ఉంది ఎన్టీఏలో అంటే మీకు ఇన్ని సంవత్సరాల నుంచి తెలుసు పేపర్ లీక్స్ అవుతున్నాయని, ఇప్పుడు ఎందుకు బయటకు వస్తున్నాయి? ఇప్పుడు ఆన్సర్ ఇస్తున్నారు ఎందుకు? ఎన్టీఏలో ఏమన్నా ఫాల్ట్ ఉంటే దాన్ని చేంజ్ చేస్తాం, కాంక్రీట్ గా కొన్ని ఈ ప్రామిసెస్ మేము చేస్తున్నాం, మేము ఈ చేంజెస్ చేస్తామని చెప్తే ఇంతమంది పిల్లలు చచ్చిపోయి ఉండే వాళ్ళ. అది మీరు ఇక్కడ హైదరాబాద్ అని మీది? మాది ఆంధ్ర, కానీ ఇక్కడ చదువుకుంటారు. ఏంటి అసలు ఇంత రెస్పాన్స్, ఒక్క పిలుపుతోండి ఇంత వేల మంది ఒకటేసారి గ్యాదర్ ఏంటి? మిమ్మల్ని అందరు గ్యాదర్ చేసేటువంటి వాళ్ళు ఎవరు? మమ్మల్ని గ్యాదర్ ఎవరు చేయవసరం లేదు, ద కాజ్ ఇస్ లౌడ్ ఇనఫ్. ఎవరు పిలవక్కర్లేదు, ఇప్పుడు కేటీఆర్ సార్ పిలవక్కర్లేదు, ఎవరు పిలవక్కర్లేదు. స్టూడెంట్స్ ఏంటంటే, స్టూడెంట్స్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తున్నా, ఎక్కడ 10 మంది కూడతారా అని వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి సపోర్ట్ కావాలి, ఇప్పుడు ఒక స్టేజ్ కావాలి వాళ్ళకి. ఆ స్టేజ్ ఇప్పుడు ఇది పొలిటికల్ అయిపోయింది అంటున్నారు. ఒక పొలిటికల్ పార్టీ దగ్గర రీసోర్సెస్ ఉంటాయి ఒకటి ఆర్గనైజ్ చేయడానికి, స్టూడెంట్స్ దగ్గర ఆ రీసోర్సెస్ ఉండవు. ఒకవేళ అపోజిషన్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నాయి స్టూడెంట్స్ అంటే, అపోజిషన్ పనే అది, క్వశ్చన్ చేయటమే పని. క్వశ్చన్ చేసే వాళ్ళు సపోర్ట్ చేసి పొలిటికల్ ర్యాలీ అయిందే అనుకో, దానిలో తప్పు ఉందా? గవర్నమెంట్ కదా తప్పు, అడుగుతుంది గవర్నమెంట్ ని. గవర్నమెంట్ ఆన్సర్ ఇవ్వకుండా ఏ కాడికి డిస్ట్రాక్ట్ చేస్తే మాకేం ఉపయోగం ఉంటుంది? ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కడు రాజీనామా చేస్తే మీ ఉన్నటువంటి సమస్యలంతా కూడా సార్ట్ అవుట్ అయినట్టేనా? ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ తో ఏది సాల్వ్ అవ్వదు.
ఆ మనిషిని అందరూ మీరు మినిస్టర్ కాబట్టి అకౌంటబిలిటీ తీసుకోవాలి, నా వల్ల తప్పు జరిగింది అని పాస్ట్ లో చాలా మినిస్టర్స్ మోరల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళ సొంతంగా వాళ్ళు రిజిగ్నేషన్స్ ఇచ్చేసేవాళ్ళు. ఎవరు వాళ్ళని ఫోర్సులు చేయవసరం లేదు, ప్రొటెస్ట్ చేయవసరం లేదు. మోరల్ వాల్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకునేది అకౌంటబిలిటీ. ఆయన అది తీసుకొని మేము చేంజెస్ చేస్తామని చెప్తే మనుషుల్లో ఒక ట్రస్ట్ పెరుగుతుంది రూలింగ్ గవర్నమెంట్ పైన. అది వాళ్ళకి తెలియదా? ఎందుకు ఒక మినిస్టర్ ని పట్టుకొని అంతే ఉంచుతున్నారు సీట్లు? అంటే మినిస్టర్ ఇంపార్టెంట్. 20 మంది పైన చనిపోయారు నీట్ స్టూడెంట్స్, వేరే ఎగ్జామ్స్ స్టూడెంట్స్ ఎంతమంది చనిపోవట్లేదు? మరి వీళ్ళ అందరు ప్రాణాల కంటే మీకు ఒక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆ పదవిలో ఉండటం ఇంపార్టెంట్ అంటే సరే అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఇది డెమోక్రసీ కాదని మేము యాక్సెప్ట్ చేసేస్తాం. అట్లీస్ట్ ఒక అనౌన్స్మెంట్ ఇవ్వండి, ఇది డెమోక్రసీ కాదు ఇంకా అని చెప్పి, ఇది చైనా లాగా డిక్టేటర్షిప్ అనండి, ఓకే విల్ బి ఫైన్. స్టూడెంట్లు అంతా కూడా ఇప్పటికి కూడా 3-4 రోజుల కాడి నుంచి కూడా వాళ్ళు ఆ వానలో తడుస్తూ ఉన్నారు, అక్కడే పడుకుంటా ఉన్నారు, అక్కడే తింటా ఉన్నారు. సో మీరు ఒక స్టూడెంట్ గా దాన్ని ఎట్లా చూస్తారు? వాళ్ళకి ఏమైనా మెసేజ్ చెప్పాలంటే ఏం చెప్తారు? ఇక్కడ మీకు పోయేటువంటి ఆ ఛాన్స్ లేదు కావచ్చేమో. ఢిల్లీలో ఉన్నటువంటి మీలాంటి యువత పోరాడుతున్నారు ఢిల్లీ జంతర్ మందర్ దగ్గర, వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి మెసేజ్? యూత్ దగ్గర ఇప్పుడు ఉన్నది టైం, పేషెన్స్. కాబట్టి దాన్ని యూజ్ చేసుకొని ఎంత కాలమైనా ఈ ప్రొటెస్ట్ ని కొనసాగించాలనే చెప్తాను. ఎందుకంటే నేనేమి నెగిటివ్ గా చేయమని చెప్పట్లేదు, పీస్ఫుల్ గా చేయండి. గాంధీ నేషన్ ఇది, గాంధీని మేము చాలా రెస్పెక్ట్ చేస్తాము. కాబట్టి పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ ఎంత కాలం చేస్తారో అంత కాలము చేయండి. ఎందుకంటే ఇట్లాంటి ఛాన్స్ మళ్ళీ రాకపోవచ్చు, ఇంత మంది ఒక దగ్గరికి కూడకపోవచ్చు మళ్ళీ. కాబట్టి ఎంతకాలం చేస్తారో అంతకాలం చేయండి. ఇప్పుడు వీళ్ళు వానలో పడుకుంటున్నారు, ఎండలో ఉన్నారు అంటున్నారు. గవర్నమెంట్ అయితే మంచి కేసుల్లోనే ఉంది కదా సార్. ఎగ్జామ్స్ రాసేది మేము, లీక్ అయ్యేది మా పేపర్లు, ప్రొటెస్ట్ ఎండలో చేసేది మేమేనా? గవర్నమెంట్ ఏం చేస్తారు? గాంధీ వాదంతో మీరేమో నిరసన కొనసాగించాలని మీరు చెప్తే, వాళ్ళు గాంధీ వాదంతో కాదు గాడ్సే వారసులు అక్కడ చేసేది ధర్నా అని చెప్పేసి అటువంటి కామెంట్స్ కూడా వినపడతా ఉన్నాయి. మేమైతే గాంధీనే నమ్ముతాం సార్, గడ్స్ అని నమ్మము. మేమైతే మా స్టాండ్ లో క్లియర్ ఉన్నాం. అంబేద్కర్ది గాంధీది మేము ఫాలో అవుతాం కాబట్టే మేము ఇంత సైలెంట్ గా పీస్ఫుల్ గా ప్రొటెస్ట్ చేస్తున్నాం. కాకపోతే అంటే ఇది పీస్ఫుల్ గా ఉండేది కాదు. పోలీసులు వచ్చి కదిలించేదాకా 20 రోజులు ఇంత పీస్ఫుల్ గా ఎందుకు కొనసాగింది? స్టూడెంట్స్ తిరిగి పోలీసులు కొడతానంటున్నారే, ముందు నుంచి ఎందుకు అవ్వలేదు గొడవలు? పోలీసులు వచ్చాకే గొడవలు ఎందుకు అయినాయి? దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక అరాచక శక్తులు వీళ్ళంతా కూడా టెర్రరిస్ట్ అని చెప్పేసి ఒక ముద్ర వేస్తారు. మేము టెర్రరిస్టులు అయితే గవర్నమెంట్ దగ్గర ప్రూఫ్ ఉంటే అరెస్ట్ చేయమనండి. ప్రూఫ్ ఉండాలి కదా, టెర్రరిస్ట్ వీళ్ళు అని చెప్పడానికి ప్రూఫ్ ఉంటే అరెస్ట్ చేయండి. చైనా నుంచి ఫండింగ్ వస్తుందంటే అరెస్ట్ చేయండి. ఎవరేం వద్దనట్లా. ఎంతమందిని యూఏపీ వేసి బెయిల్ లేకుండా లోపలేసి ఇప్పటిదాకా ట్రయల్ స్టార్ట్ చైనా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేమెంత ఈజీ. మీరు చదువుకుంటున్నటువంటి స్టూడెంట్, సో అరెస్ట్ చేస్తారు, లాఠీ చార్జ్ చేస్తారు అన్నటువంటి ఆ భయం లేదా మీ దాంట్లో? మన దేశంలో డొమెస్టిక్ వైలెన్స్ చాలా ఉంది కాబట్టి చాలా మందికి దెబ్బలు తింటాం నార్మల్. ఈ ఏమంటారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ లో స్టూడెంట్స్ ని చాలానే దెబ్బలు తినుంటారు ఆల్రెడీ. కాబట్టి ఇదంతా పెద్ద విషయం కాదు. ఏమనిపిస్తుంది ఆ ధర్నాలో నేను కూడా ఉంటే బాగుండు అన్నటువంటి ఆలోచన వచ్చింది? మా కాలేజ్ లో ఎగ్జామ్స్ ఉండటం వల్ల వెళ్ళలేకపోతున్నాం, కానీ ఇంట్లో అయితే చాలా సపోర్ట్ ఉంది. 20-25 రోజుల తర్వాత మోడీ యొక్క స్టేట్మెంట్ అర్ధరాత్రి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇంకోసారి ఇటువంటి ఘటనలు జరిగాయి, ఎవరైనా కనుక ఈ లీక్లకు పాల్పడినటువంటి వ్యక్తులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మేము శిక్షిస్తాం అన్నటువంటి ఒక ప్రకటన. ఆ ప్రకటన పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మోదీ ఒక్కసారైనా టెలిప్రాంప్టర్ చూడకుండా కొంచెం జెన్యున్ గా ముందరకు వచ్చి మాట్లాడితే ఏదైనా అనుకుంటాం. కానీ కొంచెం జూమ్ ఇన్ చేసి చూస్తే మోడీ మళ్ళా టెలిప్రాంప్టర్లోకి వెళ్ళి చదువుతున్నాడని అర్థమైంది. అదంతా జెన్యున్ కాదని అర్థమైంది. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అంటారు, ఇన్ని రోజులు ఉన్న కోర్టులు ఏం చేయలేకపోయాయి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏం చేస్తాయి? 25 రోజులు కూర్చొని ధర్నా చేసినారు, తినకుండా ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, అంతా ఉన్నారు. కొట్టిన 2-3 రోజుల తర్వాత చెప్పాల్సిన అవసరం ఏముంది? కొట్టే ముందు అంత మాటలు రాలేదా? కొట్టిన 1 రోజుల తర్వాత మాట రాలేదా? కొట్టే రోజు మాట రాలేదా? ఇప్పుడు మాట్లాడితే మాకు ఏదో చెప్పాలి అన్నట్టు చెప్పినాడు కానీ మేము అదైతే పట్టించుకోదలుచుకోలేదు. వాళ్ళంతా కూడా ఈ ప్రొటెస్ట్ చేసేటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళు కేవలం పరీక్ష రాసినటువంటి వాళ్ళు కాదు, అసలు వీళ్ళు విద్యార్థులే కాదు, వీళ్ళు టెర్రరిస్టులు, వీళ్ళు అర్బన్ నక్సలైట్లు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అంటే ఇది మళ్ళా స్టూడెంట్స్ తరఫు అంటే ఉట్టి నీట్ రాసిన వాళ్ళే కొట్లాడాలని ఎవరు చెప్పినారో మాకు తెలియదు. యాజ్ అ స్టూడెంట్ ఒకవేళ నా ఐఐటి పేపర్ ఢిల్లీకి అయితే ఐఐటి వాళ్ళే కొట్లాడాలా, దాని తర్వాత క్యాట్ పేపర్ నీట్ అయితే ఉట్టి BBA రాష్ట్రంలో కొట్లాడాలా? అందరు కలెక్టివ్ గా వచ్చి కొట్లాడితే అంత తప్పేముండదు అందులో. అందరు కలెక్టివ్ గా కొట్లాడుతున్నాం నీట్ పేపర్ కోసము, వాళ్ళు ఓటు చోరీ కోసము. ఉట్టి నీట్ ఒక్కటే ముద్దా కాదు ఇక్కడ.
నీట్ స్పార్క్ మాత్రమే మేము మిగతావన్నీ కూడా బయటికి గుంజుతాం. బీజేపీ ప్రభుత్వం చేసిన ప్రతి ఒక్కటి బయటికి వస్తుంది, ప్రతి ఒక్కటి గురించి క్వశ్చన్ చేస్తాం, ప్రతి ఒక్కదానికి అకౌంటబిలిటీ అడుగుతాం. అంటే గత సర్కారులో చేసినటువంటి వాటిని కూడా ఈసారి ప్రస్తావిస్తుంది బీజేపీ పార్టీ. అప్పుడున్నప్పుడు కూడా లీకేజీలు అయినాయి కదా, అప్పుడు కూడా ఇటువంటి అయినాయి కదా. మేము అప్పుడు ఇప్పుడు కావాలని చెప్పేసి కొంతమంది విచ్ఛిన్న శక్తులు, అంటే కొంతమంది బయట నుంచి ఫండ్స్ చేస్తే నడుస్తున్నటువంటి ఉద్యమంగా పోలుస్తా ఉన్నారు. నాకైతే మా అమ్మ వాళ్ళు ఇచ్చినారు పైసలు అడుక్కొని పోయాను. నేనైతే బయటకి వెళ్ళి ఇస్తారంటే ఏమని చెప్పండి, ఇంకా చాలా మంది పోతాం, బయటికి వెళ్ళి మాత్రం ఇచ్చేది లేదు. అక్కడ జంతర్ మంతర్ లో నేను వెళ్ళినప్పుడు జంతర్ మంతర్ లోపలికి మమ్మల్ని రానియట్లేకుండే. అక్కడ కూర్చొని ముస్తులోలు 6 ముస్లిమ్స్ అందరూ వాళ్ళ కైండ్నెస్, అవుట్ ఆఫ్ దర్ కైండ్నెస్ వచ్చి మాకు తిండి పెడుతుండే. ఆ రోజు 4 o'clock వరకు మేము తిండి తినలేదు, కానీ మాకు వచ్చి బ్రెడ్ రోటీ, ఏమంటారు అండా బుర్జీ, ఇవన్నీ మాకు ఇచ్చుకుంటా ఫ్రీగా ఇచ్చినారు. టీ ఫ్రీగా ఇచ్చినారు, వాటర్ ఫ్రీగా ఇచ్చినారు. ఇవన్నీ ఎవరు ఇచ్చిస్తున్నారంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఎవరైనా ఇస్తున్నారంటే దే ఆర్ ట్రైంగ్ టు సపోర్ట్ స్టూడెంట్స్ అని అనుకోండి. మిగతా ఈ టెర్రరిజం అని అదని ఇదని ప్రూవ్ చేయండి. మీరు ఎడిటింగ్ చేసుకోకుండా, చెత్త CGI వాడకుండా చక్కగా ప్రూఫ్ పెట్టండి. నా ఫోన్ లో ప్రూఫ్లు ఉన్నాయి, పోలీసు వాళ్ళు నన్ను కొట్టింది, టియర్ గ్యాస్ చేసింది, నేను చూపిస్తా. మీరు చూపియండి ప్రూఫ్ స్టూడెంట్స్ వాపస్ కొట్టినది. సరే వాపస్ కొట్టినారు అని చెప్తున్నారు. ఆ వీడియోలో 20th ఈవినింగ్ 6 తర్వాత తీసినవి మాత్రమే. కొట్టి ఒక పిల్ల 16 ఏళ్ల పిల్ల నెత్తి పట్టుకొని కూర్చుని రక్తం కాడుతుంటే ఇప్పుడు వాపస్ వెళ్ళొద్దా? సగం మందికి అక్కడ నేమ్ ట్యాగ్స్ లేకుండే. కొంతమంది అయితే వైట్ షర్ట్ ఇంకా జీన్స్ ప్యాంట్లు వచ్చినారు. పోలీసు వాళ్ళు అట్లా వస్తారా? పోలీసు వాళ్ళు హిందుత్వది దాగా కట్టుకుంటారా? ఇవన్నీ క్వశ్చన్ ఎందుకు చేయట్లే? ఇవన్నీ క్వశ్చన్ చేసినాక మాకు ఆన్సర్స్ రావు. సో మమ్మల్ని అనే కన్నా ముందు మీ పోలీసు వాళ్ళు ఏం చేసినారు, మీ RSS గూండాలు ఏం చేసినారు అది చూసుకొని దాని తర్వాత మమ్మల్ని క్వశ్చన్ చేయండి. మీరు వెళ్ళారా ఢిల్లీకి? ఎప్పుడు వెళ్ళి, అంటే ఈ ఇష్యూ జరుగుతున్నప్పుడు వెళ్ళారా, లేకపోతే అక్కడ మీరు వెళ్ళిన తర్వాత ఇటువంటి స్టార్ట్ అయినాము? జంతర్ మంతర్ చలో సంసద్ ప్రోగ్రామ్ కి వెళ్దామని స్టార్ట్ అయినాము. 18th రాత్రి ట్రైన్ ఎక్కితే మేము 20th పొద్దున 20th మధ్యాహ్నం 12 గంటలకు దిగినాం. మా ట్రైన్ 12 గంటలు లేట్ ఉండే. ఎందుకు లేట్ ఉంది? ఫస్ట్ క్వశ్చన్, అంత ఖరాబ్ ఉందా మన రైల్వేస్? మన రైల్వేస్ ఇంత ఖరాబ్ ఉంటే మన రైల్వే మంత్రి ఏం చేస్తున్నాడు? ఆ క్వశ్చన్ ఎవరు అడగరు. సరే ఓకే, ఇది రైల్వే తప్పు కాదు, మరి ఎక్కడ తప్పు పోయింది? మమ్మల్ని ఢిల్లీ రాకుండా ఆపడానికి ట్రై చేసినారా? ఇది కూడా వాళ్ళ పవర్ ని మిస్యూజ్ చేయడమే కదా. ఇవన్నీ చేస్తే కష్టమైపోతుంది. ఇవన్నీ క్వశ్చన్స్ అడుగుతున్నాం మేము. కానీ 18th నుండి 19th 20 21 నేను 20th రీచ్ అయినా. 20th ఇంకా 21st అక్కడే ఉండే మేము. ప్రతి రోజు పోలీస్ వాళ్ళు కొట్టడం, మొగలు పోలీస్ మెన్ ఆడోళ్ళని ఎట్లా కొడతారు? రూల్స్ ఉన్నాయా? చెప్పండి, రూల్స్ ఉన్నాయా? ఆడ పోలీసులు స్టూడెంట్స్ జుట్టు పట్టుకొని గుంజుకెళ్తుండే. మా చేతిలో ఒక్క వెపన్ లేదు, రాయి లేదు, కట్ట లేదు. పీస్ఫుల్ ప్రొటెస్ట్ ని మీరు రిస్ట్రెయిన్ చేయడం కాకుండా కొట్టడం చాలా తప్పు. ఈ క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎందుకు రావట్లేదు మాకు వాపస్? అది క్వశ్చన్. కేవలం ఆయన రాజీనామా వరకు మాత్రమేనా మీ యొక్క ప్రొటెస్ట్, లేకపోతే ఇంకేమైనా డిమాండ్స్ ఉన్నాయి? ప్రస్తుతానికైతే రాజీనామా కావాలి. రాజీనామా చేసిన తర్వాత ఇప్పుడు నీట్ పేపర్ బయటపడ్డది, అకౌంటబిలిటీ అడుగుతున్నాం. తర్వాత ఇంకొకటి బయటపడితే దానికి కూడా అకౌంటబిలిటీ అడుగుతాం. ఆగేది లేదు. ఈ గవర్నమెంట్ ఉట్టి నీట్ పేపర్ లీకేజ్ తోని స్టార్ట్ అయిన స్పార్క్ అయితే అస్సలు కాదు. డెఫినెట్లీ పెద్దగా అయింది. CJP వల్లనో నీట్ పేపర్ వల్లనో డెఫినెట్లీ పెద్దగా అయింది. కానీ గవర్నమెంట్ చేసిన దానికి నాకు అట్లీస్ట్ 60 points నాకు చెప్పడానికి గవర్నమెంట్ అగేన్స్ట్. ఇవన్నిటికీ క్వశ్చన్స్ అడుగుతాం, ఇవన్నిటికీ అకౌంటబిలిటీ అడుగుతాం. మీరే అక్కడికి రాళ్ళు తీసుకుని పోయిన్లు, కర్రలు తీసుకుని పోయిన్లు, పోలీసుల పైన దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు, పార్లమెంట్ దగ్గరికి పోయి దూసుకు వెళ్ళేటువంటి ఒక ప్రయత్నం చేసిండ్రు అని చెప్పేసి ఇటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతా ఉన్నది. అక్కడ 100 మంది పోలీసులు ఉండే. 20th 19th నుండి పోలీసు వాళ్ళు గుమ్ము కూడినారు. మెట్రోలు బంద్, అన్ని బంద్. ఎట్లా తీసుకుపోయినాం మేము ర్యాలీ లోపలికి? మీ సెక్యూరిటీ అంతా ఖరాబ్ ఉందా? పోలీసు వాళ్ళు అంతా చాతకాలంలో ఉన్నారు అక్కడ. స్టోన్స్ ఎట్లా తీసుకుపోయి ఇచ్చినారు? లాఠీలు ఎట్లా తీసుకుపోయి ఇచ్చినారు? వెపన్స్ ఎట్లా తీసుకుపోయి ఇచ్చినారు? ఇవన్నీ మాత్రం ఇదంతా ఈ గోధి మీడియా చేసే తప్పుడు ప్రచారాలు మాత్రమే. మెయిన్ స్ట్రీమ్ మీడియా స్టూడెంట్స్ మీద అబద్ధాలు కట్టడం తప్ప ఇంకేం కట్టట్లే. అర్నబ్ గోస్వామి అంట, వాడిని ఇంకా వై ఈజ్ హీ రెలెవెంట్ అట్ దిస్ టైమ్? ఐ డు నాట్ నో. హీ షుడ్ బి సాక్డ్ ఇమీడియట్లీ. వాడు వచ్చి నీట్ రాసే వాళ్ళే ఉన్నారా ఇక్కడ, సగం మంది నీట్ రాయని వాళ్ళు ఉన్నారంటే నువ్వెవడు పోయి మమ్మల్ని అడగడానికి? మేము స్టూడెంట్స్ మేము ప్రొటెస్ట్ చేస్తాం. మేము మా కోసం మేము నిలబడుతుంటే మమ్మల్ని అడిగే హక్కు నీకు ఏమిచ్చింది? అడుగుతూ చక్కగా క్వశ్చన్స్ అడుగు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు అకౌంటబిలిటీ కావాలి? దేనికోసం అకౌంటబిలిటీ కావాలి? ఇవన్నీ అడగకుండా మళ్ళీ రీటెస్ట్ పెట్టినాం అంటే రీటెస్ట్ పెట్టే మధ్యలో చచ్చిపోయే పిల్లల గురించి ఏంది? వాళ్ళ అమ్మ నాన్నకి ఏం చెప్తారు మీరు? ఇవన్నీ ఎవరు అడుగుతారు క్వశ్చన్? సనాతన ధర్మాన్ని వీళ్ళు ఖరాబ్ చేసేటువంటి వ్యక్తులు ఇటువంటిది అని చెప్పేసి
ఒక కొన్ని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి వీళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ అని చెప్పేసి ముడిపెట్టేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. అక్కడ నేను ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు వందే మాత్రం, భారత్ మాతాకి జై, జై భీమ్ ఇవి తప్ప మేము ఇంకేం చెప్పలేదు. నేను అన్నా జై శ్రీరామ్, మేము జై శ్రీరామ్ కూడా అన్నాం. కొట్టడం ఏమన్నా ఆపుతారేమో అని పోలీసులు జై శ్రీరామ్ కూడా అన్నాం, కానీ పోలీసులు అప్పుడు కూడా ఆపలేదు. కానీ పాయింట్ ఏంటంటే ఎక్కడికి ఎలా వచ్చినారంటే ఇప్పుడు మన మోదీకి, మన బీజేపీ గవర్నమెంట్ కి చేయడం అలవాటే. భయం అయినప్పుడల్లా హిందూ ముస్లిం అంటాడు, భయం అయినప్పుడల్లా పాకిస్తాన్ అంటాడు, బంగ్లాదేశ్ అంటాడు, అదంటాడు, ఇది అంటాడు. అవన్నీ పట్టించుకొని ఓకే మాకు ఇవన్నీ చెప్తున్నారంటే పోయి చూడండి వీడియోస్. ప్రతి స్టూడెంట్, అక్కడ ఉన్న ప్రతి స్టూడెంట్ వీడియో పెడతానే ఉన్నాడు. సోషల్ మీడియాలో పోయి రీసెర్చ్ చేయండి. తెలియకుండా మాట్లాడకండి, తెలియకపోతే మాట్లాడకండి. ఎట్లనే ఇంట్లో కూర్చొని పీకేది లేదు, పెట్టేది లేదు, మీరు ఏమి చేస్తలేరు. చేసేటోళ్ళని మాత్రం ఆపకండి, నేను మాత్రమే చెప్తున్నాం. సో మీరు ఎంత కూడా చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉన్నది? బీజేపీ పార్టీ నిర్లక్ష్యం వల్ల జరిగిందా, లేకపోతే అధికారుల లోపం అనుకోవచ్చా? ఏంటిది అర్థం చేసుకోవాలి. మీరు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మోడీ 2014లో పవర్లోకి రావడం జరిగింది. 2014 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 90 ఎంట్రన్స్ ఎగ్జామ్స్ యొక్క పేపర్ లీక్ జరిగింది ఇప్పటి వరకు. అది నీట్ కావచ్చు, సిజిఎల్ కావచ్చు, ఐపీ మ్యాట్ కావచ్చు, అండ్ వివిధ రకాల ఎగ్జామ్స్లో 90 ఎగ్జామ్స్ పేపర్ లీక్ కావడం జరిగింది. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే ఏ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రతిదీ ఒక తూతుడుపు చర్యలాగా మేము ఏదైనా చేస్తాం, అడిగేటోడు ఎవడు ఉండకూడదు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి నేను రావడానికి ప్రధాన కారణం ఏంటంటే దగ్గర 20 లక్షల మంది రాసినటువంటి నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ ఎలా అవుతారండి? నిజంగా నీట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎప్పుడో 5వ క్లాస్లో 6వ క్లాస్లో లక్ష్యాన్ని కేటాయించుకుంటారు. అప్పటి నుంచి ఉదయం 5 గంటలకు లేచి సాయంత్రం 10 గంటల వరకు వాళ్ళ యొక్క స్నేహితులను దూరం పెట్టి, వాళ్ళ తల్లిదండ్రులను దూరం పెట్టి, వారి బంధువులను దూరం పెట్టి ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ ఒక నైట్లో పేపర్ లీక్ అయిందంటే వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుంది? వాళ్ళ యొక్క పేరెంట్స్ కలలు కంటారు, నా కొడుకుని డాక్టర్ చేయాలి, నా కూతుర్ని డాక్టర్ చేయాలి, మా పేదవాళ్ళకు వైద్యం ఇవ్వాలి, విద్య ఇవ్వాలి అనే ఉద్దేశంతో చాలా మంది తల్లిదండ్రులు కలగంటారు. అలాంటి వాళ్ళ కళ్ళల మీద నిప్పులు పోసినటువంటి పరిస్థితి. సో ఇది తదుపరి జరగకూడదు. అందుకే ఈ రోజు మేము ధర్మేంద్ర ప్రధాన్ లీక్ చేసిన మేము అంటలేమో, మోడీ రిజైన్ చేసిన లీక్ చేసిన మేము అంటలేము. కానీ ఎవరు బాధ్యత వహించాలి? మీరు గత చరిత్ర కనుక చూస్తే లాల్ బహదూర్ శాస్త్రి ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరగడం వల్ల అతను పూర్తి బాధ్యత భుజస్కంధాల మీద వేసుకొని అతను రిజైన్ చేశాడు. డెఫినెట్ గా మీరు కూడా అది చేసి యువతకి మీరు ఆదర్శంగా ఉండాలి, కాబోయే రాజకీయం మీరు ఆదర్శంగా ఉండాలి. అలా కాకుండా నేను ఇలానే ఉంటా, అవి అలానే జరుగుతాయి, మీరు ప్రొటెస్ట్ చేసుకున్నా పర్వాలేదు అని నిజంగా ఈ రోజు మోడీ అబ్జర్వ్ చేస్తే అతని క్యాబినెట్ లో ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా అడగడానికి ఎందుకంత జంకుతుండో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. డెఫినెట్ గా ఈ రోజు మేము ఫైట్ చేసేది ఒక ప్రభుత్వం మీద కాదు, డెఫినెట్ గా రాజకీయ జవాబుదారీతనం అనేది ఉండాలి. ప్రతి పరీక్షల్లో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది. యువతకి విశ్వాసాన్ని, వాళ్ళ యొక్క భవిష్యత్తుకు మనం ఖచ్చితమైన బాటలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడే దేశం కలలుగంటున్నటువంటి అభివృద్ధి చెందిన భారత్గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది.